ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवास आदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। ओम पवित्रो पवित्रो वा सर्वावस्थांगतोऽपि यत् स्मरेत् पुण्डरीकाक्षासाख्यन्तरं शुचि। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्ण। బాగున్నారండి అందరు? ఎందుకో మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. లాస్ట్ వీక్ క్లాస్ అయింది కదా మనకి. ఓ కృష్ణాష్టమి అదే అనుకుంటున్నా. చాలా రోజులైంది మేము కలిసి అని. సో వెరీ నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ అగైన్. అందరినీ చూడడం ఎంతో ఆనందం. మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో భక్తులను కలిసినంత ఆనందం ఇంకా దేని వల్ల రాదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఏ పార్టీలకు పోయినా, ఏ పెళ్లిళ్ళకు పోయినా ఆ జాయ్ రాదు. ఆ జాయ్ ఓన్లీ భక్తుల్ని కలిసినప్పుడే వస్తుంది. సో ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అందరి తరపున అందరికీ కృతజ్ఞతలు. హరే కృష్ణ. సో గత క్లాస్లో మనము మొదటి అధ్యాయం యొక్క మొదటి అధ్యాయం పూర్తి చేసేసాము. అది ఒక్కసారి క్విక్ రీక్యాప్గా సారాంశం చూద్దాం దాన్ని. ఓకే. సో సారాంశం ఏంటంటే, మొదటిగా ధృతరాష్ట్రుడు ఓ ప్రశ్న అడుగుతాడు. ఏమని? ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా కుమారులు పాండు రాజకుమారులు కలిసి యుద్ధానికి ఉత్సాహంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేశారు అని అడిగారు. దానికి సమాధానంగా దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి పాండవ సైన్యం గురించి వివరించాడు ఫస్ట్. అవునా? ఎప్పుడైతే మనకు భయం కలుగుతుందో మన బలం కన్నా ఎదుటోటి బలం ఎక్కువ గుర్తొస్తుంది మనకు. అవునా? అది దుర్యోధనుడి యొక్క భయం ఏంటంటే పాండవుల యొక్క సైన్యం గురించి వివరించాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటని. తర్వాత మనకేం తక్కువ పోలేదు అని చెప్పేసి వాళ్ళ సైన్యాన్ని వివరించాడు. అది భయంకి ఒక చిహ్నం అది. అవునా? ఎప్పుడైతే మనం కూడా ఎప్పుడైతే భయపడతామో ఎదుటి వాళ్ళని చూసి మనం ఆగిపోతాం. అరే నేను తట్టుకోగలనా? ఎగ్జాంపుల్ మీ వర్క్లో అయినా కూడా మీరు మెటీరియల్గా ఏదైనా సాధించాలనుకున్నా కూడా అరే నా కాంపిటేటర్ ఈయన ఉన్నాడు, వీడిని దాటి నేను వెళ్ళగలనా అని భయంతో ఆగిపోతాం. కానీ మనం వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏముంది అని. చాలాసార్లు కొంతమంది మాట్లాడడానికి కూడా భయపడతాడు. అవునా? అరే నేను మాట్లాడితే ఏమనుకుంటారు, కరెక్టో కాదో అని చెప్పేసి. అవునా? ఎప్పుడు కూడా అలా ఆలోచించద్దు. మనం ఎప్పుడు కూడా మన స్కిల్ని భగవంతుడి సేవలో ఉపయోగించాలి ఖచ్చితంగా. అవునా? సో ఈ విధంగా దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి పాండవుల యొక్క సైన్యాన్ని వివరించాడు. తర్వాత వారి సైన్యం గురించి వివరించారు. తర్వాత ఎవరు మొదటిగా శంఖం ఊదారు? కౌరవులు ఎవరు ఊదారు మొదటిగా శంఖం? భీష్ముడు. సో భీష్ముడు తన శంఖాన్ని ఊదారు మొదటిగా. ఎందుకంటే ఈ పిచ్చోడు అరుచుకుంటా పోతున్నాడు, ఇట్లనే వాళ్ళ సైన్యం ఈ సైన్యం అని చెప్తా ఉన్నాడు, కథలు చెప్తా ఉన్నాడు. ఏదో ఒకటి స్టార్ట్ కావాలి, ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా, నేనే పెద్ద అయినా కదా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా తర్వాత అందరూ శంఖాలు ఊదారు. కృష్ణుడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు అందరూ వారి వారి శంఖాలని ఊదారు. తర్వాత ఈ శంఖాలను ఊదిన తర్వాత అర్జునుడు కృష్ణుడికి ఉభయోర్ మధ్యే అంటే రెండు సైన్యాల మధ్యన తన రథాన్ని నిలుపమని కృష్ణుడిని కోరాడు. కృష్ణుడు భక్త వత్సలుడు కాబట్టి, భక్తుడికి సేవకుడిగా ఉండడానికి సిద్ధపడతాడు కాబట్టి తన భక్తుడి ఆజ్ఞ మేరకు తన రథాన్ని తీసుకెళ్లి కృష్ణుడు
వారి మధ్యలో పెట్టారు. సో ఇది చెప్తా ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలోకి రావాలని ఎంతమందికి ఉంది? హరిబోల్ అనండి. ఇంకోసారి అడుగుతాను. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచానికి రావాలని ఎంతమందికి ఉంది? హరిబోల్ అనండి. ఇంకోసారి అడుగుతాను. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచానికి రావాలని ఎంతమందికి ఉంది? హరిబోల్ అనండి. ఇది మంచిది, వెరీ గుడ్. కానీ దీనికి కాంట్రడిక్టరీ డివోషన్ చెప్తాను మీకు. ఆల్వార్లు తెలుసా మీ అందరికి? ఆల్వార్లో ఏం చెప్తారంటే, కృష్ణ నువ్వు రావద్దు మా కోసం, ఈ భౌతిక ప్రపంచంలో మేము పడే కష్టాలు నువ్వెందుకు పడాలి. నా జపా క్లాస్లో కూడా అదే చెప్తున్నా. భగవంతుడు ఎంత కోమలాంగుడు, ఎంత కోమలాంగుడు అంటే లక్ష్మీదేవి ఎక్కడి నుంచి పుడుతుంది? కమలం నుంచి, పద్మం నుంచి పుడుతుంది. పద్మం కోమలమా? ఎంత సాఫ్ట్ పద్మం, ఎంత సాఫ్ట్గా ఉంటుంది. పద్మం ఎప్పుడన్నా గట్టిగా ఉండడం చూసారు? పద్మము నుంచి పుట్టిన కూతురు ఇంకెంత పద్మంగా ఉండాలి, ఇంకెంత కోమలంగా ఉండాలి. సాఫ్ట్కి ఇంకా సాఫ్టర్ వర్షన్. మన బాడీలో ఇంకా ఈ పార్ట్ ఎంత కోమలంగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ జస్ట్ ఏమంటారు, ఒక సూది గుచ్చుకోండి, ఎంత సున్నితంగా ఉంటుంది. పద్మంలో నుంచి పుట్టిన, కోమలం నుంచి పుట్టిన ఇంకొక కోమలానికి ఇంకొక కోమలమైన చెయ్యి అంటే ఎంత కోమలంగా ఉండాలి. మన చేతులతో పోల్చొద్దు లక్ష్మీదేవి చేతులు. మన చేతులు బండ చేతులు, అవి కాదు. ఎంతో కోమలం, ఎంత సాఫ్ట్ అంటే ఇక చిన్నపిల్లలు ఎగ్జాంపుల్, అప్పుడే పుట్టిన వాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంటారు, అంతకన్నా లక్షల రేట్ల సాఫ్ట్ లక్ష్మీదేవి చేతులు అంట. ఆ లక్ష్మీదేవి భగవంతునికి పాదసేవ చేయడానికి ఇలా చేతులు ఆనిస్తే ఆ భగవంతుని ఒళ్ళు కమిలిపోతుందంట. ఏది ఆనిస్తే అంటే జస్ట్ ఇలా స్పర్శ, ఇలా స్పర్శ చేస్తేనే, స్పృశిస్తేనే భగవంతుని ఒళ్ళు కందిపోతుందంట. అంత సున్నితం, అంత సున్నితమైన భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో వస్తే, ఏ అవతారమైనా చూసుకోండి, పిల్లల నుంచి పిల్లలు పగలగొట్టుకొని వచ్చాడు. లక్ష్మీదేవి చేతి స్పృశిస్తేనే కందిపోయే భగవంతుడు ఒక పిల్లల్ని పగలగొట్టుకొని వచ్చాడు. ఎంత కష్టపెట్టినామండి మనం భగవంతుణ్ణి. రామచంద్రుడు చెప్పులు లేకుండా అరణ్యంలో ముళ్ళులు గుచ్చుకుంటే నడిచాడు. ఏంటి, ఒక చెయ్యి, లక్ష్మీదేవి చెయ్యి స్పృశిస్తేనే కందిపోయే రామచంద్రుడు చెప్పులు లేకుండా నడిచాడు. కృష్ణుడు ఏదో తినాలనిపించి వెన్న దొంగ చేస్తే వాళ్ళ అమ్మ ఏం చేసింది? అట్టేసింది. ఏది, లక్ష్మీదేవిలా స్పృశిస్తే కందిపోయే భగవంతుణ్ణి తాడు దొరకలేదని చెప్పేసి చిన్న చిన్న తాళ్ళన్నీ పోగేసి, చిన్న చిన్న తాళ్ళని ముడేసి, ఆ ముడి వేసిన తాళ్ళన్నీ పెద్దగా చేసి ఆ తాడుతో భగవంతుని కట్టేసింది. ఆ ముడులు భగవంతుని ఉదరానికి పుచ్చుకపోయి భగవంతుడికి రక్తాలు వస్తున్నాయని ఆల్వార్లు చెప్తున్నారు. భగవంతుడా మీరు రావద్దు, మేము ఎట్లో ఒకట్లా బతికేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, మేము ట్రై చేస్తాం వీళ్ళని మార్చడానికి. కలియుగంలో వీళ్ళందరూ ఆల్వార్లు అంటే ఎవరు? భగవంతుని నిత్య సేవకులు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. మేము ట్రై చేస్తాం, వీళ్ళకి మార్చడానికి ట్రై చేస్తాం. భగవంతుడు భగవద్గీత చెప్పి తన పాల సముద్రంలో పడుకుంటే ఇట్లా హాయిగా 700 శ్లోకాలు టకటక చెప్పేసి వెళ్ళిపోయి పడుకున్నాడంట. వీళ్ళందరూ వినేసి వచ్చేస్తారని చెప్పేసి. రారే, ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు మనకు అర్థం కావట్లేదు. భగవంతుడు బాధపడుతుండంట మన కోసం. అరే ఇంత చెప్పినా నేను, వీళ్ళు వస్తారని చెప్పినా వీళ్ళు రావట్లేదేంటి అని భగవంతుడు ఏడుస్తాడంట ఒక్కోసారి. ఇంకో విషయం చెప్తాను మీరు. భగవంతుడు వైకుంఠంలో మీరు ఎప్పుడైతే హరినామస్మరణ చేసి చక్కగా భగవంతుణ్ణి వేడుకొని భగవంతుడే శరణు అంటారో, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? వైకుంఠం ఆ గోలోకంకి వెళ్తాం. వైకుంఠంకు వెళ్ళేటప్పుడు భగవంతుడు తన వైకుంఠాన్ని తన సొంత చేతులతో డెకరేషన్ చేస్తాడంట మన కోసం. ఏది, మిగతా వాళ్ళందరూ వైకుంఠ వాసులందరూ మేము సహాయం చేస్తా అంటే, లేదు నా బిడ్డ వస్తున్నాడు అని చెప్పేసి తన సొంత చేతులతో, ఎలా అయితే మన పిల్లల హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మనం ఆర్డర్ పెడతామండి బయట నుంచి, క్యాటరింగ్కి పెట్టాం కదా, నా బిడ్డ నా చేతులతో వండింది తినాలి, ఎంత ప్రేమతో వండుతాం, అంత ప్రేమతో భగవంతుడు మన కోసం వెయిట్ చేస్తాడంట. మొన్న ఇదే వింటున్నా, లైక్ దేవతలు గొప్ప వాళ్ళ, భక్తులు గొప్ప వాళ్ళ?
దేవతలు గొప్ప వాళ్ళని హరిబోలనండి, భక్తులు గొప్ప వాళ్ళలో హరిబోలనండి. ఎందుకు గొప్ప వాళ్ళు? ఒక చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కూర్మ అవతారంలో ఏ అవతారం? కూర్మ అవతారంలో వాళ్ళు శక్తిని తిరిగి పొందడానికి, వారి శక్తిని తిరిగి పొందడానికి దేవతలందరూ ఒక పెద్ద మౌంటైన్ ని తీసుకొచ్చి, ఏ మౌంటైన్? మేరు అని మందార మౌంటైన్ తీసుకొచ్చి భగవంతుని యొక్క వీపు పైన పెట్టాగారా? ఏంది? ఇలా స్పృశిస్తే కందిపోయే భగవంతుడి వీపు పైన అంత పెద్దది, అంటే అన్నిటికన్నా పెద్ద మౌంటైన్ తీసుకొచ్చి భగవంతుని వీపు పైన పెట్టారు. ఏడుపు రాదండి భక్తులకి చూస్తే? ఎంతమంది ఏడ్చారు ఇది తలుచుకొని? భగవంతుడా, నువ్వు ఎంత కోమలాంగుడివి కదా, మా కోసం ఇంతనా? మరి ఇంత అలా చేస్తా ఉంటే అక్కడికి ఆగలేదు భగవంతుడు. దేనికోసం? అమృతం కోసం దాన్ని చిలుకుతున్నారు. అంటే ఒక పెద్ద బండరాయి మీ మీద పెట్టి ఇట్లా పెట్టడమే కాకుండా దాన్ని ఇట్లా ఏసి కొట్టి దాన్ని తిప్పి ఎంత ఎంత నొప్పి ఉంటది అని చిలుకుతున్నారంట. దేనికోసం? దేవతలు భగవంతుణ్ణి బాధ పెట్టి మరీ అమృతాన్ని తాగారు. అమృతాన్ని తాగి ఏమంటున్నారు? నేను చావద్దు. కానీ భక్తులు హరినామ అమృతాన్ని భగవంతునికి బాధ పెట్టకుండా భగవంతుని సంతోషం కోసం హరినామ అమృతాన్ని తాగి నేను చచ్చిపోయి మళ్ళీ నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు భక్తులు. ఎంత ఎంత తేడా ఉంది చూడండి. భగవంతునికి బాధ పెట్టి అమృతాన్ని తాగి నేను చిరంజీవిగా ఉండడం అనేది ఎక్కడ? భగవంతుణ్ణి బాధ పెట్టకుండా నీ నామ అమృతాన్ని తాగి నేను మళ్ళీ నీ దగ్గరికి రావాలి అనుకోవడం ఎక్కడ? అసలు రెండిటికి పొంతన ఉందా? అందుకే ఓకేనా ఈ టాపిక్? ఓకేనా? వీఆర్ లిటిల్ డిబేటింగ్ ఫ్రమ్ సెకండ్ చాప్టర్. ఓకేనా? హరిబోలండి. ఓకేనా? అయితే మనం అందరు చూసారు సినిమా నరసింహ. దాంట్లో భూదేవి కష్టపడి అందరి పాపాలను మోసుకుంటూ ఉంటే చివరిగా హిరణ్యాక్షుడు వచ్చి ఆ భూదేవిని సముద్ర గర్భంలో పడేస్తాడు. ఎక్కడ? సముద్ర గర్భం. గట్టి చెప్పండి, ఎక్కడ? అలా పడేసినప్పుడు భూదేవి తన శక్తి మేరకు ట్రై చేస్తుంది కాపాడుకోవాలి అని. చాలా సంవత్సరాలు ట్రై చేసి పాచి పట్టిపోతుంది భూదేవి. సముద్రంలో ఉంటే పాచి పట్టదా అండి? పడుతుంది కదా. అలా పాచిపోతే చివరికి ఏది శరణు లేకపోతే ఎవరు శరణు? భగవంతుడు శరణు. మనం కూడా అంతే కదా అండి. మనకైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ గా భగవంతుడి దగ్గర పో, మనం ట్రై చేస్తాం ఫస్ట్. అలా పాచిపోయి ఉన్న భూదేవి ఒకసారి ట్రై చేసింది, పిలుద్దాం. భగవంతుడు పిలిచాడు. వెంటనే భగవంతుడు వచ్చాడు. వచ్చినాక భగవంతుడు తెలుసు కదా, భగవంతుడు ఎంత సుందరంగా తెలుసు కదా భగవంతుడు మనకి. సేమ్ అలా ముట్టుకుంటే కమిలిపోయే భగవంతుడు ఆ శంఖము, చక్రము, గద, పద్మము వీటితోని, వైజయంతి మాలతోని, పీత వస్త్రంతోని, చెవులకు కుండలాలతోని చిన్న భగవంతుడు నీ చూసి భూదేవి ఏమందంటే, భగవంతుడా నేను మలినమై ఉన్నాను, నా మలినాన్ని నువ్వు ముట్టుకోవద్దు, నన్ను బయటకు తీయొద్దు అన్నారు. భగవంతుడు ఏమనాలి? తండ్రి కదా అండి, వదిలేసి వెళ్ళిపోతాడా పిల్లల్ని? వెళ్ళాడు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, ఓకే నువ్వు మలినమై ఉన్నావు కదా, ఈ మలినాన్ని పూచుకునే స్వభావం ఉన్న ఒక జంతువులాగా, అంటే ఒక పందిలాగా నేను నీకు వచ్చి నిన్ను తీసుకెళ్తా అని చెప్పాడు. అందుకే భగవంతుడు వరాహ రూపంలో వచ్చాడు. ఎంత ప్రేమ చూడండి భగవంతుడి. అంటే మనము మలినమైనా కూడా మన మలినాన్ని ముట్టుకునే స్వభావం లాగా మారి మనను ఉద్ధరించడానికి భగవంతుడు వస్తాడంట మన కోసం. అయితే అలా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఒక వరం అడిగిందంట. అప్పుడు ఏమని? మన బిడ్డలు ఉన్నారు కదా, అంటే మనమే, ఎవరో కాదు మనమే, మన బిడ్డలకి ఒక వెరీ టఫ్ రూల్ పెట్టినావు నువ్వు. ఏంట టఫ్ రూలు? అంతే నారాయణ స్మృతి. చాలా కష్టం అండి. మన బిడ్డలు అంత్యకాలంలో నారాయణుని స్మరించుకోవడం, అది కలియుగంలో అంటే కొద్దిగా కష్టం అండి. మన పిల్లలు ఆ రూల్ తీసేయండి అని. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు? అట్లయితే మన వైకుంఠం పొల్యూట్ అయిపోతుంది, వీళ్ళందరూ అక్కడికి వస్తే మన వైకుంఠంలో కూడా మళ్ళీ వాళ్ళలాగా తయారైపోతారు అని చెప్పేస్తే, అవన్నీ నాకు తెలియదండి, నేను అడిగాను, మీరు చేయాలంతే. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు తెలుసా?
సరే, నువ్వు చెప్పావు కదా రూల్ క్యాన్సిల్. కానీ ఎవరైతే తను బ్రతికినన్నాళ్ళు, ఎస్పెషల్లీ బాల్యం నుంచి యవ్వనం నుంచి ఎవరైతే నా నామస్మరణ చేస్తూ 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 ఉంటారో వాళ్ళు అంత్యకాలంలో నా నామము చెప్పలేకపోతే నేను వాడి దగ్గరికి వెళ్ళి నా నామము నేను చెప్పుకుంటూ వాడిని నేను తీసుకెళ్తా అని చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు మన జీవితకాలం మనము భగవంతుని నామస్మరణ చేస్తే ఇది అంటే లాస్ట్ నేను 70 సంవత్సరాలు బతికితే 69 సంవత్సరాలు బెడ్ మీద పడ్డప్పుడు చేయడం కాదు దాని అర్థం. చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి, యవ్వనం మొత్తం వాడిని నేను నా నామము చెప్పుకుంటూ నేను తీసుకుపోయి సూర్యకాంతి నుంచి తీసుకుపోయి సూర్య మండలాన్ని దాటి వదిలేస్తా. వాడు అక్కడి నుంచి వాడి ప్రయాణం వైకుంఠంకి వచ్చేస్తాడు. వాడు అలా కలవగానే జీవుడికి అడుగుతాడంట చనిపోయిన తర్వాత, ఈ దేవతలందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు, నా దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు నా స్వరూపంగా వాళ్ళకు దర్శనం ఇచ్చిరా అంటే దేవతలందరూ భక్తుడి యొక్క రాకని చూసి వారికి దండవత్ ప్రణామాలు చేస్తారంట. ఏది మీరందరూ హరినామం చేసి ఇదంతా మీకు జరుగుతుంది, నాకు కూడా చేస్తే చేస్తారంట. ఇదంతా మన వేదాలు చెబుతుంది, శాస్త్రాలు చెప్తుంది. అంటే భక్తుడికి ఎంత ఉన్నత స్థానం అంటే, మీరు వైకుంఠం చూసినట్లయితే వైకుంఠంకు 7 ద్వారాలు ఉంటాయి. 7 ద్వారాల్లో చివరి 2 ద్వారాలు ఎవరికి ప్రవేశం ఉండదు. అది ఏకాంత సేవ. భగవంతుడికి లక్ష్మీదేవికి ఏకాంతంగా వారు విహరిస్తారు. అక్కడ వారి గార్డెన్స్ లో వాళ్ళు విహరిస్తూ ఉంటారు. అలా మనం ఎప్పుడైతే లిబరేట్ అవుతామో మనల్ని ఆ దాంట్లో పిలుచుకుంటారంట. వాళ్ళు పిలుచుకొని మనతో ఎంత ప్రేమగా మాట్లాడతారంట. ఇది ఒకరు చెప్పుకుందాం మనం. అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ చనిపోయిన నుంచి వైకుంఠం వెళ్ళి వైకుంఠంలో భగవంతుడికి మనకు మధ్య సంభాషణ ఏంటి అని ఉంటదంట. భగవంతుడు మనతో మాట్లాడతాడంట. ఏమని, కోచి అంటే నువ్వు ఎవరు అని అడుగుతాడంట పోగానే. ఇంకోటి చెప్తాను, భగవంతునికి దాగుడు మూతలు అంటే ఇష్టం. పోగానే భగవంతుడు అంటే వైకుంఠంలో అందరికీ 4 చేతులు ఉంటాయి. అందరూ వైకుంఠంలో వైకుంఠాధిపతి లాగానే ఉంటారు. అందరికీ 4 చేతులే ఉంటాయి. అక్కడ పోయినాక గుర్తుపట్టలేమంట మనం. అంటే భగవంతుడు ఎవరు, వైకుంఠ వాసులు ఎవరిని గుర్తుపట్టలేమంట. అప్పుడు ఆ సమయంలో కూడా మన గురువుని తలుచుకోవాలంట. ఆ సమయంలో మన గురువుని తలుచుకుంటే గురువు ఏం చెప్తాడంట, ఈ నారాయణుడు ఇంతే, ఈయన మారడు, ఎక్కడ పోయి నీ దాగుడు మూతలు చిలిపి చేష్టలు ఈయన మారడు, నువ్వు స్ట్రైట్ గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపో, లక్ష్మీదేవి దగ్గరికి. అమ్మ ఎక్కడైనా అమ్మాయి కదండి, ఆ అమ్మ స్వభావమే ఈ అమ్మలకు వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది, మీకు ఎందుకు ఎక్కువ ప్రేమ ఉంటుంది పిల్లల పైన అంటే ఆ అమ్మవారి వల్ల. అవునా? అందుకే మనము ఎప్పుడు అమ్మవారిని అయ్యగారిని ఇద్దరిని అంటే నారాయణుని లక్ష్మీదేవిని ఎప్పుడు కలిసి పూజించాలి, విడివిడిగా పూజించద్దు. వీళ్ళకి విడివిడిగా ఎవరు పూజించారు? శూర్పణఖ ఎవరిని పూజించింది విడిగా? రాముణ్ణి పూజించి సీతాదేవిని పక్కన పెట్టేసి ఏమైంది? నెక్స్ట్ రావణాసురుడు, సేమ్ ఫ్యామిలీ కదా, శూర్పణఖ రావణుడు అన్న చెల్లెలు. రావణాసురుడు ఓన్లీ అమ్మవారిని పూజించింది, భగవంతుని పక్కన పెట్టేసి ఏమైంది? గోవిందుడు. సేమ్ ఫ్యామిలీ మళ్ళా ఎవరు? విభీషణుడు. ఇద్దరిని కలిసి పూజించారు. ఏమొచ్చింది? ఉత్తమ భక్తుడు. అందుకే మనం కూడా ఎప్పుడు ఓన్లీ అమ్మవారిని పూజించద్దు, ఓన్లీ నారాయణుని పూజించు. ఎప్పుడు ఇద్దరిని, సీతారాములని పక్క పక్కన పెట్టి పూజించారు, రాధాకృష్ణుని పక్క పక్కన పెట్టి పూజించారు, లక్ష్మీ నారాయణుని పక్క పక్కన పెట్టి పూజించాలి. ఎప్పుడు కూడా మనము ఇన్ఫాక్ట్ శివ పార్వతులు పక్క పక్కన పెట్టి పూజించాలి. వీ షుడ్ ఆల్వేస్ వర్షిప్ టుగెదర్, ఎప్పుడు కలిసి పూజించాలి. ఈ మధ్య వరలక్ష్మి వ్రతాలు అని చెప్పేసి ఓన్లీ లక్ష్మీదేవిని పెట్టి గోవిందుని మర్చిపోవడం లేదు, ఓన్లీ నారాయణ పెట్టి చాలా మంది దగ్గర ఓన్లీ కృష్ణుని ఫోటో ఉంటుంది, పక్కన రాధా ఫోటో, అది తప్పే, ఇది తప్పే, రెండు తప్పే. ఎప్పుడు కలిసి పూజించాలి. ఎందుకంటే భగవంతుడి దయ ఉండాలి, అమ్మవారి దయ ఉండాలి. భగవంతుడు కోప్పడితే అమ్మవారు ఓకే మన బిడ్డనే కదా అని కొద్దిగా రికమెండేషన్ వస్తుంది. అమ్మ జనం కోప్పడదు, బట్ పొరపాటున పడ్డా రాధా మన పిల్లోడు వచ్చిండని గుర్తు చేస్తారు నారాయణ. సో ఈ విధంగా ఇద్దరిని కలిసి మనం పూజించాలి.
సో వైకుంఠంలో భగవంతుని మనం చూడలేనప్పుడు గురువుని ప్రార్థిస్తే గురువు అమ్మవారి దగ్గరకు పో అంటే అప్పుడు అమ్మవారు తన కాంతిని కరెక్ట్ ఎగ్జాక్ట్ గా భగవంతుడి పైన ఫోకస్ చేస్తాడంట. ఈయన భగవంతుడు, ఇంతమంది లక్షలాది మంది ఉన్న వైకుంఠ వాసుల్లో ఈ సేమ్ ఉన్నారు కదా, ఈ పర్సన్ భగవంతుడు అని చెప్పేసి తన కాంతి ఎలా ఉంటదంటే 20 చంద్రుల కాంతి భగవంతుని 20 వేళ్లకు గోర్లలాగా ఉంటాయంట. భగవంతుకి ఎన్ని గోర్లు ఉంటాయి అక్కడ వైకుంఠంలో? 20 గోర్లు ఉంటాయి కదా. 4 చేతులు ఇంటూ 5 ఎంత? 4 5 20 కదా. గోలోకంలో 10 ఉంటాయి. గోలోకంలో 2 హ్యాండెడ్ ఫామ్ ఉంటుంది, వైకుంఠంలో 4 హ్యాండెడ్ ఫామ్ ఉంటుంది. అలా చాలా చూపిస్తుందంట. సో ఈ విధంగా వైకుంఠ వర్ణన ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే అక్కడ ఏమేమి ఉంటుంది, మొదటి ద్వారంలో ఏముంటుంది, రెండో ద్వారంలో, మూడో ద్వారం, నాలుగో ద్వారం, ఐదో ద్వారం, ఆరో ద్వారం, ఏడో ద్వారంలో ఏముంటుంది, ఏడో ద్వారంలో భగవంతుడు ఎక్కడ ఉంటాడు, భగవంతుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో కూడా మనం వైకుంఠంలో చక్కగా వినొచ్చు. అంత మంచి వర్ణన ఉంటుంది. మన మోక్షద్వారం. ఇంకోటి చెప్తాను నీకు, ఇది చెప్పి విల్ కంటిన్యూ. భక్తులు గొప్ప వాళ్ళ, దేవుళ్ళు గొప్ప వాళ్ళని ఏమనుకున్నాం మనం? భక్తులు. అట్లని చెప్పేసి దేవుళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళు గొప్ప వాళ్ళు. కానీ భక్తులు ఏం ఆశించారంట భగవంతుని, మోక్షం కూడా ఆశించారంట. ఇప్పుడు మనకు ముక్కోటి ఏకాదశి ఉంటుంది. ముక్కోటి ఏకాదశికి ఏమంటారు జనరల్ గా? ముక్కోటి ఏకాదశికి ఏమంటారు? ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? సినానిమ్స్ కాదు నేను అడిగింది. ఆ రోజు ఏమైతుంది? ఉత్తర ద్వారమున ఏమవుతుంది? ఉత్తర ద్వారంలో ఎవరు దర్శనం చేసుకుంటారు? ముక్కోటి దేవతలు దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు దర్శనం చేసుకోవాలంటే గర్భగుడికి పిలవచ్చు కదా భగవంతుడు, కానీ అలో చేయడంట భగవంతుడు. ద్వారం దగ్గర వచ్చి దర్శనం తీసుకొని వెళ్ళిపోవాలంట. కానీ భక్తుడికి తన చివరి ద్వారంలో ఏకాంత సేవలో కూడా భక్తుని రాణిస్తారంట భగవంతుడు. అది ఒక భక్తుడి యొక్క గొప్పదనం. దేవుడు అంటే ఓన్లీ ఈ భూమండలానికి, ఈ బ్రహ్మాండానికి పరిమితం. కానీ భక్తుడు వైకుంఠవాసి. ఈవెన్ దేవతలు కూడా పూజిస్తారంట. మేము ఎప్పుడూ ఈ మానవుల్లాగా మేము భగవంతుని నామస్మరణ చేసి మేము కూడా వైకుంఠానికి పోతామని అంటారండి. కాకపోతే వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ కదండి. సోమరసం ఉంటుంది, అప్సరసలు ఉంటారు, అది ఇది అని. ముక్కోటి దేవతలు. నిమి అని ఒక దేవత ఉంటుంది, తెలుసా మీకు? మన కనుబొమ్మ కొట్టుకోవడానికి ఒక దేవత నిమి అని. అలా ముక్కోటి దేవతలు మనల్ని చూసి అసూయ పడతారంట, భక్తులని చూసి. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా, ఇక్కడనే కంపేర్ చేసుకోండి. ఒకళ్ళు చాలా లగ్జరీగా ఉండి వాళ్ళు తాగి బయటపడిపోతే మనకి ఏమనిపిస్తుంది? వాడికి ఏమనిపిస్తుంది? మనం సింపుల్గా హాయిగా హ్యాపీగా ఉన్నాం అనుకో, నా దగ్గర ఇంత డబ్బున్నా నేను హ్యాపీగా లేను, వీడిలాగా నేను ఎప్పుడు అవుతా అని అనుకుంటాడు. కానీ అవుతాడా? అవ్వడు. అది వైభవం అంటే. అందుకే మనకు భోగం ఎక్కువ ఉండదు. భోగం ఎక్కువ ఉంటే రోగాలు వస్తాయి. ఆ రోగం ఏంటంటే భగవంతుడి నుంచి వెళ్ళిపోవడం. అదే పెద్ద రోగం అన్నిటికన్నా. సో ఆ రోగం వైపు మనం పడద్దంటే భగవంతుని భోగాన్ని మనం వర్ణించి మన భోగంలో మనం పడకుండా చూసుకోవాలి అన్న. అందుకే మనం భగవంతుని భోగం. సో ఆళ్వార్లు ఇంత చక్కగా వర్ణిస్తారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆళ్వార్ సాంప్రదాయం. ఇప్పుడు ఇదంతా చెప్పింది ఎక్కడి నుంచి అంటే ఆళ్వార్ సాంప్రదాయం నుంచి. సో మొన్న వింటున్నా శ్రీ వైష్ణవ సాంప్రదాయం నుంచి ఒక సంవత్సరికం అటెండ్ అయ్యాను. అక్కడ ఇదంతా చక్కగా చెప్పారు. సో ఆళ్వార్ సాంప్రదాయంలో ఇలా చెబుతారు. ఓకే, ఏమంటారు, ఈ ధనుర్మాసంలో చెబుతారు. ఎస్పెషల్లీ ఈ ఆళ్వార్ ఈ పారుషములు ఏమంటారు వాటిని, ప్రతిబంధాల పాసురాలు తిరుప్పావై అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఇట్. సో ఎంత చక్కగా వర్ణిస్తారు దీంట్లో. అంటే భక్తుణ్ణి ఉన్నత స్థాయిలో, ఏ సాంప్రదాయమైన భక్తుని ఉన్నత స్థాయిలో నిలబెడతారు. ఎందుకంటే భక్తుడిగా ఉండడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదు? ఇంత ప్రొవోకింగ్ ప్రపంచంలో మనం ఉన్నా అవన్నీ వదిలేసుకొని నాకు హరినామము, హరి తప్ప ఇంకొక దిక్కు లేదు అని డిక్లేర్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు.
అంటే భక్తి అంటే చాలా మట్టుకు మనకేం తెలిసిపోయింది ఇప్పటివరకు అంటే పొద్దున్న లేచి అగరబత్తి తిప్పి ఒక దీపం పెట్టేసి అది భక్తి అనుకుంటాం మనం. ఒకవేళ అది భక్తి అయితే మనకు ఆ చేసిన పూజ మనకు ఏ సందర్భంలోనైనా భగవంతుని గుర్తు చేయాలి. అయితే అది భక్తి అవుతుంది. సింపుల్. భక్తి అంటే ఏం లేదండి. మనం ఏ కష్టాల్లో ఉన్నా, ఏ సుఖాల్లో ఉన్నా ఇది భగవంతుని భగవంతుడు ఇచ్చిన ప్రసాదము అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది భక్తి. సింపుల్. అంటే నువ్వు కష్టం ఇప్పుడు ఎగ్జాంపుల్ నాన్న ఉన్నాడండి. నాన్న, అమ్మ ఉంది. అమ్మ, నాన్న 2 కొట్టిర్రనుకోండి. అది ప్రేమ కాదా? ప్రేమే. అట్లని చెప్పేసి కొట్టింది అని చెప్పేసి మూర్ఖురాలు అవుతుందా? అవ్వదు. అది ప్రేమ. అదేవిధంగా భగవంతుడు మనకు కష్టాన్ని ఇచ్చినా ఇది భగవంతుడు నా కోసమే ఇచ్చాడు, నన్ను సరి చేయడానికే ఇచ్చాడు, లేకపోతే నన్ను ఇంకో పెద్ద ప్రమాదం నుంచి తప్పించడానికి ఇచ్చాడు అంటే అది భక్తి. సుఖం ఇచ్చాడనుకోండి, మేబీ భగవంతుడికి దీనివల్ల ఇంకేదన్నా నాకు ప్లాన్ ఉందేమో, ఇది భగవంతుడు ఇచ్చింది అని చెప్పేసి అలా అనుకో. సో కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవంతున్నే పట్టుకోవాలి. అది గొప్పతనం. భగవంతుని ప్రేమను మీరు ఎవరు మిస్ అవ్వద్దు. ఎవ్వరు మిస్ అవ్వద్దు. అంటే మీరు ఆల్రెడీ బస్ ఎక్కిర్రు, గీతా యజ్ఞంకి టికెట్ తీసుకున్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీతో మీరు కొట్టుకున్నా గుద్దుకున్నా ఈ బస్సుల నుంచి దిగకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బస్సు ఉందండి, ఆర్టీసీ బస్సు. అందులో పటాన్ చెరువు నుంచి సో వాళ్ళకి మియాపూర్ ఎగ్జాంపుల్. మొత్తం పొద్దున ఆఫీస్ టైంలో వెళ్ళండి. ఏం చేస్తారు? వాళ్ళు మొత్తం మసాజ్ చేసి నూకేసి, అంటే ఇట్లా ఎగ్జాంపుల్ ఇది డోరు, ఇక డోర్లో ఇట్లా ఎక్కాలి, ఇట్లా 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 అని చెప్పేసి ఒక్కోసారి మనం ఎక్కొద్దు అనుకున్నా వెనక డోర్ తోసడం వల్ల మనం ముంగడికి లోపలికి వెళ్ళిపోతాం. బస్సులోకి వెళ్ళిపోదామా? ఒక్కసారి వెళ్ళిపోయినాక అరే ఇబ్బంది ఉందిరా అని దిగేసినాం అనుకో, ఏమైతుంది? అక్కడనే ఉంటా. ఈ ఇబ్బంది అయినా కష్టం ఉన్నా అరే అరే అనుకుని ఉండండి, ఏమైతే లాస్ట్కి మియాపూర్లో దిగుతాం. అవునా? సో మీరు అందరు బస్ ఎక్కిర్రు, ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తుంది. అబ్బా ప్రభు 4 గంటలు సత్సంగ్ ప్రభు అనిపిస్తుంది. బస్లో ఉండండి. ప్రభు రోజు జపా సెషన్ పొద్దున 5:30 మరి అంటే 5:30 అంటే నేను 4:40కి 4:30కి లేవాలి అంటే బస్లో ఉండండి. కష్టమవుతుంది, బస్లో ఉండండి. ప్రభు రోజు 16 రౌండ్లు చాంటింగ్ ప్రభు, బస్లో ఉండండి. కష్టం. బస్సులో కూడా అంతే కదండి. 4 వైపు నుంచి 4 మసాజ్ తొక్కి పడేస్తారు ఇట్లా, మసాజ్ మొత్తం ఇట్లా శాండ్విచ్ అయిపోతాం మనం. కానీ ఏం చేయాలి? బస్సులో ఉండాలి. అప్పుడు ఎక్కడ దిగుతాం? మియాపూర్లో దిగుతాం. అలాగే మనం కూడా ఈ బస్సులో ఉంటే అక్కడ గోలోకంలో దిగుతాం. భూలోకం నుంచి గోలోకంకి వెళ్తాం. బస్సులో ఉండండి. కాకపోతే బస్సు నుంచి దిగారనుకోండి, పునరపి జనులు పునరపి మారండి. అంతకుమించి ఏం ఒరిగిపోయేది ఏమి ఉండదు ఈ భూలోకం. మాక్సిమం ఏమవుతుంది? ఇంకో జన్మ, ఇంకో చావు, ఇంకో జన్మ, ఇంకో మాక్సిమం. అంతకు మించి ఒరిగిపోయేది ఈ భౌతిక ప్రపంచంలో ఇంకేం ఉండదు. చాలా మంది దే ఫీల్ సో మచ్ ప్రౌడ్ అబౌట్ ఆల్ ద మెటీరియల్ పొజిషన్స్ దట్ దే ఓన్. అంటే వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని చూసి ఎంతో మంది గర్వపడిపోతారు. వెరీ ఫోటో చూపిస్తా, ఐ డోంట్ నో అదే స్లైడ్ లో కూడా తెలియదు, అది ఈ రోజు టాపిక్ కాదు, బట్ ఐ షో యూ ఎగ్జాంపుల్. వీళ్ళెవరు? పక్కన ఎవరు? ఇటెవరు? పోయిందా? అందం పోయిందా? తోడు చూడ్డానికి కూడా శంకరాచార్యులు తన భజ గోవిందంలో చెబుతారు, మన ఒంటిలో శ్వాస ఆడే వరకేనంట మనల్ని ఎవరైనా చూసినా పట్టించుకున్నా, ఒక్కసారి ఆ శ్వాస ఇట్లా ఆగిపోతే మనతో 50 సంవత్సరాల సంసారం చేసిన భార్య కూడా మన దగ్గరికి రావడానికి భయపడుతుంది. ఏది 50 సంవత్సరాల నుంచి ఉన్న భార్య కూడా మనల్ని ఇట్లా ముట్టుకోవాలంటే భయపడుతుంది. చాలా మంది మొత్తం చెమటోర్చి అది చేసి ఇది చేసి కష్టపడి సత్సంగులకు రాక మరి భగవంతుని నామం వదిలేసి మరి కష్టపడి అది చేసి ఇది చేసి వస్తాయి డబ్బులు, పక్క వస్తాయి, నో డౌట్ ఇన్ దట్. దాంతోపాటు ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. భోగాలతో పాటు భోగం వచ్చిందంటే ఖచ్చితంగా దానికల్ ఏమొస్తుంది? వీళ్ళిద్దరు అన్నదమ్ములు, భోగం రోగం. వాడొస్తే వీడు ఖచ్చితంగా వస్తాడు. భోగాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అలా అని చెప్పేసి సైలెంట్గా ఇలానే కూర్చోవాలా? యూ షుడ్ వర్క్. యూ షుడ్ నాట్ గో టు దట్ ఎక్స్ట్రీమ్, యూ షుడ్ నాట్ గో టు దిస్ ఎక్స్ట్రీమ్. యూ షుడ్ బి ఇన్ సెంటర్, మధ్యలో ఉండాలి. ఏం పని చేయకుండా ఎదవలాగా ఉండద్దు, మొత్తం చేసి ఫ్యామిలీని వదిలేదు, మధ్యలో యూ షుడ్ బ్యాలెన్స్. చైతన్య ప్రభులాగా వాళ్ళ కూతురు చిన్న పాప
2.5 3 2 years, నాట్ ఈవెన్ 2 years. అలా బిడ్డ హాస్పిటల్ అడ్మిట్ అయితే వచ్చి సత్సంగంలో కూర్చున్నాడు. హరిబో దిస్ ఈజ్ వాట్, ఇది ఒక్కటే భగవంతుని ఆనందపరిచి ఇంకేం ఆనందపరచదు. ఆయనకు ఆప్షన్ ఉంది ఏమని, నా కూతురు బాగాలేదు, పవన్ రోజు అర్థం చేసుకుంటాడు, రాకపోయినా ఏం కాదు, దట్స్ ఓకే అట్లా అని చెప్పేసి వదిలేసి అలా పిల్లలు ఉండలేదు. నిన్న నైట్ వరకు హాస్పిటల్లో ఉండి మంచిగా వాళ్ళ పాపని చూసుకొని డిశ్చార్జ్ చేయించి ఇంట్లో డ్రాప్. ఈ didn't go to that extreme, it didn't go to this, is balance. We should balance. దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది, హెడేక్ వచ్చింది, జ్వరం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఎన్నో జీవితాల్లో వచ్చినాయి. సింపుల్ అండి. మీరు ఎప్పుడైనా సత్సంగ్ డుమ్మ కొట్టాలని ఒకటే ఆలోచించాలి, ఈ ప్లేస్ లో సత్సంగ్ బదులు నా ఆఫీస్ మీటింగ్ ఉంటే నేను పోతానా పోను. సింపుల్, అదొక్కటి ఆలోచించండి. ఈ సందర్భంలో నా ఆఫీస్ ఉన్నా నేను వెళ్ళను అంటే సత్సంగ్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ ప్లేస్ లో సత్సంగ్ బదులు ఆఫీస్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి అంటే వెళ్తున్నా అంటే సత్సంగ్ కూడా రావాలి. సింపుల్. ఎందుకంటే అక్కడ డబ్బు వస్తుంది, ఇక్కడ డబ్బు రాదు, అంతే. డబ్బు మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, భగవంతుడు నామ అంత ఈజీగా అట్రాక్ట్ చేయదు. కానీ ఒకసారి చేస్తే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు, త్రిభంగ ఫామ్ లో ఉంటాడు. అంటే 3 వంకర్లు తిరిగి ఉంటాడు. భగవంతుడు కృష్ణుని చూసారు ఎప్పుడన్నా? 3 వంకర్లు తిరిగి ఉంటాడు. వంకరన్న సూది లోపలికి వెళ్ళమంటే వెళ్తుందా? కొద్ది కష్టం వెళ్ళడానికి. కుర్చీ ఇలా అని ఇలా అని ఇలా అని ఇలా అని ఇలా అని వెళ్తే లాస్ట్కి వెళ్తుంది. వెళ్తే బయటకు వస్తారు. మళ్ళా వెళ్ళడం ఎంత కష్టం, రావడం అంతకన్నా కష్టం ఇంకా. అవును, ఎందుకంటే చర్మాన్ని లాగేస్తున్నారు ఇంకా బయటకి రావడం. ఒకసారి ఎక్కితే దిగదు మళ్ళీ. ఆ విధంగా మీరు అందరూ ట్రై చేయండి లోపలికి ఎక్కించుకోవడానికి త్రిభంగుణ్ణి. ఒక్కసారి ఎక్కితే మళ్ళీ బయటకు రాడే. మీరు వదిలినా ఆయన వదలడు. అంత కృపా మూర్తి భగవంతుడు. ఆ భగవంతుడు ఇచ్చిన దివ్యమైన సందేశము భగవద్గీత. ఇది ఒక మంచి ఫార్మాట్ లో మనకు అర్థమయ్యే విధంగా నేర్చుకుంటే భక్తిలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడ ఉండదండి. ఎక్కడ అంటే ఎక్కడ ఉండదు. ఐమ్ టెల్లింగ్ యు దిస్. అది నేను చెబితే మీకు అర్థం కాదు, దాన్ని మీరు అనుభవిస్తే అర్థమవుతుంది. అనుభవించాలి దాన్ని, అది అనుభవిస్తే మనకు అర్థం. ఎంత ఈ శ్లోకం చాలాసార్లు చెప్పుకుంటామండి మనం. ఏమని? బహునాం, ఇన్ఫాక్ట్ మన గీతా యజ్ఞం స్టార్టింగ్ శ్లోకం ఏంటి? బహునాం జన్మానాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వం ఇతి సమహాత్మ దుర్లభ. దీనికి జాతితో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో దేనితో సంబంధం లేకుండా భగవంతుడు నీ భగవంతుడు లాగా తెలుసుకున్న ఒక ఆత్మ అనేది సుదుర్లభము, వెరీ రేర్ అంట. అలాంటి శ్లోకాలు విన్నప్పుడల్లా వి షుడ్ క్రై. ఎందుకు క్రై? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఐఐటి ఎంతమంది రాస్తారండి ఎగ్జామ్? లక్షల మంది రాస్తారు. పొరపాటున ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, మీరు ఏడుస్తారా ఎడవరా? మరి ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్ల బ్రహ్మాండాలలో మళ్ళీ ఒక బ్రహ్మాండం కాదు, ఇన్ని అనంత కోటి బ్రహ్మాండాలు. ఇన్ని కోట్లు అనడానికి కూడా లేదు, అనంత కోటి, ఇన్ఫైనైట్ క్రోర్స్ ఆఫ్ బ్రహ్మాండాలలో ఇన్ఫైనైట్ ఇంటూ ఇన్ఫైనైట్ జీవ చరాల్లో నీ ఒక్కడికి భక్తి కలిగిందంటే అది ఎంత దుర్లభము, ఎంత లైక్ హౌ ఫార్చునేట్ యు ఆర్, ఎంత అదృష్టవంతుడివి నువ్వు. అర్థమవుతుందండి? ఇంకా మీకు అర్థమవుతుందా? ఇంటెన్సిటీ అర్థమవుతుందా? యూ షుడ్ ఫీల్ ఇట్. అప్పుడే అర్థమవుతుంది. ఈ నంబర్లు క్యాలిక్యులేట్ చేసి ఇంత చిన్న ఆవగించే బ్రెయిన్ తోని ఇంటూ లేసి ప్లస్ లేసి మైనస్ లేసి అర్థమయ్యే భాష కాదు ఇది. యూ షుడ్ రియల్లీ ఫీల్ ఇట్. దాని భావన మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎంత దుర్లభమైన జీవితం ఇది అనేది ఆలోచించుకో. యూ షుడ్ ఫీల్ ఇట్, యూ షుడ్ రియల్లీ అనుకోవాలి. అప్పుడు దెన్ యు విల్ డూ భక్తి. ఎలా చేస్తారంటే భక్తి, ఎలా అయితే రామచంద్రుడి బాణము ఒక్కసారి వదిలితే కరెక్ట్ టార్గెట్ ఎట్లిట్ అవుతుందో, మనం కూడా ఒక్కసారి ఫిక్స్ అయితే కరెక్ట్ భగవంతుని పాదాల దగ్గరనే పడాలి, ఇంకెక్కడ పడొద్దు. ఆర్ గురువు పాదాల దగ్గర పడాలి. రెండిట్లో ఒకటే, రెండు టార్గెట్లు మనకు. అయితే గురు పాదం లేదా భగవంతుడి పాదం. మోస్ట్లీ గురు పాదం ట్రై చేస్తే భగవంతుడి పాదం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంత అంత దుర్లభము ఈ జీవితం అని మనకు అర్థం కావాలి. అది ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో, కెన్ యూ ఇమాజిన్ దేవత ఆర్ ఎస్కార్టింగ్ యూ. అరే కమాన్,
అసలు అర్థమవుతుందా మీకు? దేవతలు మిమ్మల్ని ఎస్కార్ట్ చేయడం ఏంది అసలు? ఊహించుకుంటేనే ఇది పాసిబుల్ అవుతుందా అనిపిస్తుంది. దేవత సార్ ఎస్కాటింగ్ యూ, కమాన్. అసలు అసలు వినడానికి నమ్మబుద్ధిగా ఉందా ఇది? బట్ వేదాన్ని నమ్మకుండా ఉండగలం మనం? అంత అదృష్టవంతులం మనం. వైకుంఠంకి వెళ్ళినాక నారాయణుడికి మనకు మధ్య సంభాషణ తర్వాత చెప్పుకున్నాం ఎప్పుడైనా, ఎంత బ్యూటిఫుల్ సంభాషణ. ఆ ప్రాసెస్ లో వివిధ రకాల మోక్షాలు. అసలు మోక్షం అంటే ఏంటి, సాయుజ్య మోక్షం ఏంటి, సాలోక్య, సారూప్య, సామీప్య, ఈ మోక్షాలకు అర్థం ఏంటి అనేది మనం ఒకరు చెప్పుకుందాం. అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది విల్ డిస్కస్ వన్ డే. మనం ఆల్రెడీ ఒక డిస్కస్ చేసాం, బట్ దట్స్ ఎ డిఫరెంట్ ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ ఇస్ డిఫరెంట్. లైక్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఒకరోజు. సో అంత భక్తవత్సలుడు భగవంతుడు. భక్తులని అంత ఉన్నత స్థానంలో ఉంచిన భక్తవత్సల ఆ భగవంతుణ్ణి అర్జునుడు సేనయోర్ ఉభయోర్ మధ్య అంటున్నాడు. అంటే రెండు సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపు అని ఆజ్ఞేయస్తుడు. ఇస్ కమాండింగ్. భగవంతుడు ఓకే, ఇసేస్ ఓకే. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? కరెక్ట్ ద్రోణుడు, భీముడు ఎక్కడైతున్నారో, భీష్ముడు ఎక్కడైతున్నారో అక్కడ పెట్టారు. పెట్టగానే వాళ్ళని చూసి ఏమొచ్చింది? కరుణ. మొదటిగా వచ్చినదేంటి? కరుణ. అది ఫస్ట్ పాయింట్. నేను చెప్పిండు అర్జునుడు, ఈ కరుణతో నేను ఇంత నాకు ప్రేమించిన, నాకు విద్య నేర్పిన గురువులని నేను చంపలేను అని చెప్పేసి ఒక కరుణ వచ్చింది. తర్వాత పొరపాటున చంపాను అనుకో, రెండో చెప్తున్నాడు, పొరపాటున చంపాను అనుకోండి, వీళ్ళు లేకుండానే నీ రాజ్యాన్ని నేనేం ఎంజాయ్ చేస్తా అని రెండో కారణం చెప్పాడు. తర్వాత ఇంకా చంపితే ఎంత పాపం వస్తుంది నాకు? గురువుని చంపిన పాపం, తాతని చంపిన పాపం, ఫ్రెండ్ని చంపిన పాపం, తండ్రి సమాలని చంపిన పాపం, ఇంత పాపం వస్తుంది నాకు అని మూడో కారణం చెప్తాడు. తర్వాత పోనీ అయినా కూడా చంపాను అనుకోండి, ఇలా భార్యల పరిస్థితి ఏంటి మరి? యుద్ధంలో అందరూ ఉత్సాహంతో సైనికులు వచ్చిర్రు, ఇంట్లో వాళ్ళ భార్యలు ఉన్నారు, వీళ్ళందరినీ చంపితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళకి అక్రమ సంతానం వస్తుంది, ఆ అక్రమ సంతానం వల్ల మళ్ళా నా రాజ్యమే పాడవుతుంది, నాకే మళ్ళీ చెడు పేరు వస్తుంది అని చెప్పేసి నాలుగో కారణం చెప్పాడు. సో ఆ విధంగా ఫైనల్ గా అర్జునుడు నేను యుద్ధం చేయను అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసాడు భగవంతుడు. దట్స్ వేర్ వి స్టాప్డ్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్. ఓకే, అందరికి అర్థమైన ఫస్ట్ చాప్టర్ ఇక్కడ వరకు. యా, సెకండ్ చాప్టర్ గీతా సారము. అంటే గట్టిగా మాట్లాడాలంటే భగవద్గీత 2వ అధ్యాయం చదివితే భగవద్గీత మొత్తం చదివినట్టే. తర్వాత చాప్టర్స్ అన్ని ద డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ సెకండ్ చాప్టర్ అనుకోవచ్చు. సో అందుకే దీని పేరు ఏంటంటే గీతా సారము. ద ఎస్సెన్స్ ఆఫ్ భగవద్గీత ఈజ్ ద సెకండ్ చాప్టర్. ఓకే, దాంట్లో 5 సెక్షన్స్ ఉంటాయి మొత్తం. ఎలా అయితే మనము మొదటి చాప్టర్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 2 సెక్షన్స్. ఒకటి కురుక్షేత్ర రంగంలో సైనిక పరిశీలన, రెండవది అర్జున విషాదం. అదేవిధంగా 2వ చాప్టర్లో 5 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో మొదటి సెక్షన్ విల్ ట్రై టు కవర్ ద ఫస్ట్ 10 శ్లోకాస్, విల్ ట్రై అవర్ బెస్ట్ టు కంప్లీట్. ఓకే, యా. దాంట్లో ఏంటంటే ఇంకా అర్జున విషాదయోగం స్టిల్ కంటిన్యూయింగ్, అక్కడ ఆగలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బాధలు చెప్పుకున్నాం అనుకోండి, మన బాధలు చెప్పడం స్టార్ట్ చేసి ఆపుతాము మనం? జీవితంలో ఇన్ని బాధలు నాకన్నా ఎవడు లేడు అంటే బేసికల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. ఆ చెప్పడంలో కూడా మనం, మీరు నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి, మీరు బాధలు చెప్పినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా మీరు? యూ ఎక్స్పెక్ట్ దట్ అదర్ పర్సన్ విల్ టెల్ యూ దట్ ఎంత కష్టపడుతున్నా, ఇంత కష్టంలో కూడా నువ్వు నిలబడుతున్నావు, నువ్వు ఎంత గ్రేట్ రా అని ఎక్స్పెక్ట్ చేస్తాం. నిజం, హానెస్ట్గా చెప్పండి, అవునా కదా? హరిమోహన్ మీరు కరెక్ట్ అన్నోళ్ళు. బేసికల్ అక్కడ కూడా మనకు అక్కడ బాధ ఇంతే ఉంటది, దానికి నువ్వు అడిషన్లు చేసి అది చేసి ఇది చేసి ఇంత చేస్తావు. ఇంత చేస్తే మళ్ళీ అక్కడ పొరపాటు పొగడలేదనుకో, ఇవి యాడ్ ఇంకా లేని దాన్ని కూడా యాడ్ చేసి ఆడు పొగిడే వరకు. అందుకే నాకు నేను బాధ చెప్పిండు అనుకో, ఫస్ట్ ఏం చేస్తానంటే పొగిడేస్తా, ఎందుకంటే కంటిన్యూ చేయడు కాబట్టి. సో దిస్ ఈస్ ద ట్రిక్. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ట్రై చేయండి. ఎవరైనా స్టార్ట్ చేస్తే అక్కడనే ఆపేయాలంటే ఎంటర్ చేయాలి. అసలు ఎలా ఉండగలుగుతున్నారు ప్రభు మీరు, అసలు ఎక్కువ అనేయండి కథ స్టాప్. లేకపోతే
కంటిన్యూ చేస్తారండి. అక్కడ ఉన్నదాన్ని చెప్పి, లేని దాన్ని చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, కొంతమంది పొగిడినా ఇంకా చెప్తారు. ఎందుకంటే ఇంకా 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 పొగుడు 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 పొగుడు. సొల్యూషన్ ఎవరు అడగారు అక్కడ. ఫస్ట్ ఏమైనా సొల్యూషన్ అడగాలి కదా, సొల్యూషన్ అడగారు. ఏం చెప్తారు? ప్రభు నా పరిస్థితి మీకు ఏం తెలుసు ప్రభు, నా ప్లేస్ లో మీరు ఉంటే మీకు తెలుస్తుంది బాధ. అదేవిధంగా అర్జునుడు కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. ఇంకా 2వ చాప్టర్ మొదటి సెక్షన్ మొత్తం, అంటే మొదటి 10 శ్లోకాలు ఇంకా కంటిన్యూ. నెక్స్ట్ 11th నుంచి 30th శ్లోకం వరకు జ్ఞాన యోగము, సాంఖ్య యోగము అని కూడా అనొచ్చు. ఓకే, ఈ సాంఖ్య యోగం ఏంటంటే బేసికలీ ఇట్స్ అనలిటికల్ స్టడీ, అంటే వెరీ నాలెడ్జ్ ఓరియంటెడ్. అంటే నువ్వెవరు, నీ శరీరంకు నీకు మధ్య వ్యత్యాసం ఏంటి అనేది ఆత్మ జ్ఞానం. బేసికలీ మొత్తం ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మ యొక్క క్వాలిటీస్ ఏంటి, నీకు ఆత్మకు మధ్య తేడా ఏంటి అనేది ఇది చెప్తుంది. 3వ సెక్షన్ కర్మకాండ, అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనము ఉంటూ ఎలా కర్మ చేయొచ్చు, సకామ కర్మ, నిష్కామ కర్మ అనేది విల్ టాక్ అబౌట్. నెక్స్ట్ 39 నుంచి 53వ శ్లోకం వరకు బుద్ధి యోగం, అంటే నిష్కామ కర్మ యోగం గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ 54 నుంచి 72వ శ్లోకం వరకు స్థిత ప్రజ్ఞుడు లాగా, ఆత్మారాముడు లాగా ఎలా ఉండాలి, అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా ఈ భౌతిక ప్రపంచంకు సంబంధం లేకుండా మీరు ఎలా ఉండొచ్చు అనేది. మన పాదరసం చూసారా మీరు ఎప్పుడైనా? పాదరసం చిన్నప్పుడు పిల్లలకు పెట్టేవాళ్ళు, ఐ డోంట్ ఇప్పుడు పెడుతున్నారో లేదు. పాదరసం చూసినట్లయితే మీరు ఎక్కడుంది అది, పాదరసం చూసినట్లయితే పాదరసం ఎక్కడన్నా వేయండి, అది ఎక్కడన్నా అతుక్కుంటుందా పాదరసం? మీరు పట్టుకోలేరు దాన్ని, పట్టుకోవడానికి ట్రై చేయండి ఎక్కడ దొరికితే. లేకపోతే ఈ గోల్డ్ షాప్లలో దొరుకుతుంది చిన్న 10 రూపాయలకు వస్తుంది అది ఈ కాలంలో. ఇంత కొనుక్కొని ట్రై చేయండి, దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. యూ కెనాట్. మెల్ల పేపర్ తీసుకొని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ విధంగా మనం ఉండాలి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఈ భౌతిక ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండాలి. అది స్థిత ప్రజ్ఞ ఆర్ సమాధి స్టేట్ అంటారు దాన్ని. ఎంతమంది స్థిత ప్రజ్ఞుడిలాగా ఉండాలనుకుంటున్నారు? హరిబోలనండి. టైంకి సరస్సుకి రావాలైతే మీరందరూ. నెక్స్ట్ దీన్ని ఒక యాక్రోనిమ్ తో గుర్తుపెట్టుకోవచ్చు మనం. బేసికల్లీ ఈ సెకండ్ చాప్టర్ మనము గీత సారం కాబట్టి గీత ఇది మనకు ఇస్కాన్ చౌపాటి వాళ్ళు ఇచ్చిన యాక్రోనిమ్స్ ఇవన్నీ, అవునా? సో జనరల్ గా ఎవరి ప్రవచనాలు అయినా ఇవి కామన్ గా ఫాలో అయ్యే యాక్రోనిమ్స్ ఇవన్నీ, అవునా? గీత అనే దానికి జీ ఫర్ గురు, మొదటి 10 శ్లోకాలు గురువుని ఎలా ఆశ్రయించాలి అని చెబుతాయి. అర్జునుడు విషాదం పడుతూ గురువుని ఎట్లా అప్రోచ్ అయ్యాడు అనేది ఫస్ట్ గుజీ. నెక్స్ట్ ఆత్మజ్ఞానం, ఐడెంటిటీ, నువ్వెవరు అనేది ఐ స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ. నెక్స్ట్ టీ స్టాండ్స్ ఫర్ 2 డ్యూటీస్, రాజ్యాంగ షరతులతో కూడినవి. దాన్ని బేసికల్గా నువ్వు ఎలా పనిచేయాలి, సకామ కర్మ, నిష్కామ కర్మ అంటే ఏంటి అనేది ఇది నేర్చుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ లో ఏ స్టాండ్స్ ఫర్ ఆత్మారాం, స్థిత ప్రజ్ఞులాగా ఎలా ఉండాలి అనేది గీత. జీ స్టాండ్స్ ఫర్ గురు, ఐ స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ, టీ స్టాండ్స్ ఫర్ 2 డ్యూటీస్ అండ్ ఏ స్టాండ్స్ ఫర్ ఆత్మారాం. ఇది ఏమంటారు ఓవర్ వ్యూ, ద హై లెవెల్ ఓవర్ వ్యూ ఆఫ్ సెకండ్ చాప్టర్. ఇప్పుడు దాంట్లో లెట్స్ ఎంటర్ ఫస్ట్ సెక్షన్, దట్ ఈస్ 2.1 to 2.10. లెట్స్ ట్రై టు ఫినిష్ దిస్ 10 శ్లోకాస్ టుడే. హరే కృష్ణ. సో లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్టు 5 కారణాలు. కరుణ, సుఖము లేకుండాట, ఎందుకంటే వాళ్ళని చంపితే సుఖం ఉండదు నాకు. తర్వాత పాపము, ఆ పాపం నుంచి నాకు మళ్ళీ ఆ పాప ఫలితాలు వస్తాయని చెప్పేసి. తర్వాత వంశ నాశనం అవుతుంది. దీనితో పాటు ఇంకొక కారణం కూడా చెప్పాడు. అదేంటి? అది 2వ చాప్టర్లోని మొదటి భాగంలో ఆ 5th రీజన్ కూడా. మొత్తం ఎన్ని కారణాలు చెప్తాడు అర్జునుడు యుద్ధం చేయకపోవడానికి? 5. 5ట్లో 4 మొదటి అధ్యాయంలో కవర్ అయితే లాస్ట్ ఇంకొక కారణము మొదటి 10 శ్లోకాల్లో చెప్తాడు, అవునా? దాంట్లో ఈ సందర్భంలో ఈ స్టేట్ లో ధృతరాష్ట్రుడు, ఇదంతా ఎవరింటున్నారు? ఇది మనకు డైరెక్ట్ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీతనైనా మనకెలా వచ్చింది? త్రూ సంజయ్ అండ్ ధృతరాష్ట్ర కన్వర్జేషన్ ద్వారా వచ్చింది. సో ఈ స్టేట్ లో ఇది విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. మొదటిగా కోరిక ఉండే. ఏం కోరిక? నా పిల్లలు పాలించాలి రాజ్యం, పాండవులు ఓడిపో, ఇది కోరిక.
తర్వాత భయం అయింది. ఎందుకు భయము? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అది ధర్మక్షేత్రం కదా, ఈ ధర్మక్షేత్రం వల్ల నా బిడ్డలు ఎక్కడన్నా యుద్ధం ఆపేస్తారేమో అని భయం అయింది. తర్వాత ఏమైంది? అనుమానం. అనుమానం ఏమొచ్చింది? పక్కన కృష్ణుడు ఉన్నాడు కదా, మరి నా బిడ్డలు గెలుస్తారా అనే వచ్చింది. ఎందుకంటే మధ్యలో కృష్ణుడి పేరు సంజయుడు చెప్తాడు కాబట్టి. తర్వాత ఆశ. ఇంత రిలాక్స్గా చూడండి ధృతరాష్ట్రుడు. వాట్ ధృతరాష్ట్రుడు ఎంత రిలాక్స్ అయ్యాడు? ఎందుకు రిలాక్స్ అయ్యాడు? ఆశ. ఏం ఆశ అంటే, అమ్మయ్య 4 కారణాలు చెప్పిండు అంటే, 4 కారణాలు చెప్పిండు కదా అంటే దాని అర్థం గాంధీ వదిలేసిండు కదా మనోడు అర్జునుడు, నా బిడ్డలకు రాజ్యం కన్ఫామ్ అని ఆశ. రిలాక్స్ అవుతున్నాడు. కానీ భక్తులు కదండి, భక్తులు ఎప్పుడైనా ఒక టింగ్ 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 అని కొడతానే ఉంటారు ఎక్కడ ఒక దగ్గర. నెక్స్ట్ సంజయుడు ఏమన్నాడు? ఈయన రిలాక్సింగ్ పొజిషన్ చూసి సంజయుడు, అన్న పెద్దన్న అంత సీన్ లేదు, కొద్దిగా ఆగు అని చెప్పేసి, సంజయువాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. ఏమంటున్నాడు? మధుసూదన అనే పదం హైలైట్ ఇక్కడ. మధుసూదన అంటే ఏంటి? ఎందుకు వచ్చింది మధుసూదన? భగవంతునికి పేరు మధు అనే రాక్షసుణ్ణి చంపేశాడు అని. ఇక్కడ ఇండైరెక్ట్ గా సంజయుడు ధృతరాష్ట్రుడికి మధుసూదన అనే పద ప్రయోగం ద్వారా ఏం చెబుతున్నాడంటే, ఓ అయ్యా ధృతరాష్ట్ర, నువ్వు అంతా ఆశపడిపోకు, నీ బిడ్డలు గెలుస్తారు, అర్జునుడు గాంధీవం పడేసిండని. అక్కడ మధుసూదనుడు ఉన్నాడు. ఆ మధుసూదనుడు మధుని ఎలా చంపాడో అలాగే అర్జునుని యొక్క ఆ భయాలను కూడా చంపేసి అర్జున్ని నిలబెడతాడు ఖచ్చితంగా అని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడు ఇక్కడ. చూడు ఎంత చక్కటి పద ప్రయోగాలు ఉంటాయి మన శాస్త్రాలలో. ప్రతి ఒక్క పదం గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు సరిపోదు. ఒక్కొక్క పదం తం తథా కృపయా విష్టం ప్రతి ఒక్క పదంకి ఒక్కొక్క రోజు చెప్పుకోవచ్చు. ఇక్కడ మధుసూదన అనే పదం వాడి ఎంత చక్కగా ఆన్సర్ ఇచ్చేశాడు ధృతరాష్ట్రుడికి. మళ్ళీ వెంటనే మన ధృతరాష్ట్రుడు డీలా పడిపోయాడు. మళ్ళీ అన్నాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రాలతో దయతో నిండిన వాడైన అర్జునుణ్ణి చూసిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. చూడండి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు భగవంతుడు మనకు చేయి ఇవ్వడానికి ఎప్పుడు ఉంటాడండి. ఒక్కొక్కళ్ళకు నిన్న ఎవరితో మాట్లాడుతున్నా, ఐ డోంట్ నో ఫర్గాట్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి అంటే నేనన్నా ఎవరికి ప్రాబ్లమ్స్ లేవు, ఎవరికి లేవు ప్రాబ్లమ్స్. ఒకళ్ళ పేరు చెప్పండి ఇక్కడే ఇంక్లూడింగ్ మీ, ఎవరికి ప్రాబ్లమ్స్ లేవు చెప్పండి. ఒకడికి డబ్బు ప్రాబ్లం, ఒకడికి భార్య ప్రాబ్లం, ఒకళ్ళకి భర్త ప్రాబ్లం, ఒకళ్ళకి పిల్లల ప్రాబ్లం, ఒకళ్ళకి ఆ ప్రాబ్లం, ఒక్కొక్కళ్ళకి పక్కింటోళ్ళ ప్రాబ్లం, ఒక్కొక్కళ్ళకి చీర బాగాలేదని ప్రాబ్లం, ఒక్కొక్కళ్ళకు దోతి చినిగిపోయిందని ప్రాబ్లం, ఒక్కొక్కళ్ళకి పొద్దున్న లేవడం ప్రాబ్లం, ఒక్కొక్కడికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం అండి. ఎవరికి ప్రాబ్లం లేవు, చిన్నది పెద్దది, బట్ ఎవ్వరు సంతోషంగా లేరు ఇక్కడ. మీరు జస్ట్ బయటకు పోయి అడగండి, ఏం సార్ బాగున్నారా అనండి. ఫస్ట్ ఏమంటాడు, నాకే మొత్తం బిందాస్ లైఫ్ లో అంటాడు. 2 నిమిషాలు కంటిన్యూ చేయండి, 3 నిమిషం చెప్తాడు చూడండి వాడి ప్రాబ్లమ్స్ టక 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 చెప్పేస్తాడు. ఒక్కోసారి ఏడ్ చేస్తాడు చెప్పేసి. ఎవరికి ప్రాబ్లమ్స్ లేవు, ఎవరికి లేవు. బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ దుఃఖాలయ. ఇక్కడ దుఃఖం మాత్రమే ఉంటుంది, సుఖం ఉండదు కాక ఉండదు. పొర్రపాటున మీకు సుఖం వచ్చిందంటే దాన్ని ఎంబడి పెట్టుకొని ఇంకొక దుఃఖం వస్తుంది. ఒక వెరీ బ్యాడ్ జోక్. నాకు మంచి భార్య రావాలి, మంచి భార్య రావాలంటే ప్రపంచంలో అందరికైనా అత్యంత అద్భుతమైన సుందరమైన భార్య వస్తుంది. కానీ ఆ భార్యను నువ్వు పక్కన మెయింటైన్ చేసుకోవడానికి అనుమానాలతో చచ్చిపోతావు. ఇంత బాగుంది కదా, ఈ ఎదవ మొహాన్ని ఎలా చేసుకుంది, దాని అర్థం ఇంకేమైనా సంబంధం ఉందా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి. ఉండదు. నాకు ఎంత మంచి సంతానం కావాలంటే అంత మంచి సంతానం అనుకుంటాం. పుడతాడు పిల్లోడు, పుట్టగానే వాడు అల్లరి చేసేది, అరే ఎందుకల్లరా ఇద్దరిని ఒక్కొక్కటి అయిపోతుండే అని అర్థాలు. పోనీ ఇద్దరిని పొరపాటున మంచిగా పెరిగారు అనుకో, ఇద్దరు పొద్దున పెద్దగా చెట్లలాగా మొక్కల నుంచి చెట్లలాగా పెరిగి ఇద్దరు ఆస్తులతో కొట్లాడుకొని వీళ్ళిద్దరిని పక్కన నూకేస్తారు అమ్మ నాన్న. అదొక ప్రాబ్లం. మీరు ఏమన్నా చేయండి, యూ విల్ ఫేస్ డిఫికల్టీ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ గివెన్. మీకు బాధ వచ్చిన ప్రతి క్షణము భగవంతుడు ఇట్లా అంటాడు, ఇట్లా పిలవాలనుకుంటాడు, అరే ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. కానీ భగవంతుడు వెనకకి వెళ్ళిపోతాడు, ఎందుకంటే యూఆర్ నాట్ కాలింగ్ హిమ్.
ఈజ్ రైట్ దేర్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఉన్నాడు మీకు హెల్ప్ చేయడానికి. ఒక్కసారి తిరిగి చూడండి భగవంతుడు వైపు. హీ విల్ గివ్ యూ ద ఇన్స్ట్రక్షన్ ఎగ్జాక్ట్లీ. కాకపోతే అది మనకు నచ్చే విధంగా ఇయ్యడు ఇన్స్ట్రక్షన్ భగవంతుడు. మనకు శ్రేయస్కరమైన ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. కానీ మనకు ఆ శ్రేయస్కరమైన నచ్చుతుందండి. కాకరకాయ జ్యూస్ తాగండిరా అంటే ఏమన్నా తాగుతాడా? లేదు. అదే థమ్స్అప్ తీసుకొచ్చి తాగరా అంటే కుంభాలు తాగేస్తాడు వీడు. ఇది మన దౌర్భాగ్యం. ఎంత దౌర్భాగ్యం అంటే మనము వి కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, బట్ వి థింక్ దట్ వీఆర్ తోప్స్. అంటే ఇక నాకన్నా తోపు ఎవరు లేడు అనుకుంటాం. హిందీలో అంటారు తీస్మార్ ఖానా, ఏం కానది తీస్మార్ ఖాన్ అనుకుంటాం. మనతో ఏమి కాదు, అంతా ఉత్తుత్తి ఇట్లా ముడితే పగిలిపోయే బెలూన్లా మనం, అంతే. సో ఇక్కడ కూడా భగవంతుడు పక్కనే ఉన్నాడు. ఎవరికి? అర్జునుడికి పక్కనే. అదే రథంలో, ఒకటే రథం పైన ఉన్నారు ఇద్దరు. పక్కన అడగచ్చు కదా తిరిగి వెంటనే. లేదు, వెయిట్ చేస్తాడు. అది చెప్తాడు, ఇది బాధలు చెప్పుకుంటా ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ శ్రీ భగవాను వాచ. ఇక్కడ చూడండి శబ్ద ప్రయోగం చూడండి. ఇక్కడ భగవాను వాచ అన్నాడు. కృష్ణ వాచ అనొచ్చు కదా, కృష్ణ వాచ అని. ఎందుకు అనలేదు? ఎందుకంటే ఇట్స్ ఎ డిక్లరేషన్ దట్ ఈస్ నాట్ ఎన్ అవతార, ఈజ్ అవతారీ. కృష్ణుడు అవతారం కాదు. చాలా మందికి ఇప్పటికీ డౌట్, విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చాడా, కృష్ణుడు నుంచి విష్ణువు వచ్చాడు? కృష్ణుడు నుంచి విష్ణువు వచ్చాడు. విల్ టెల్, తర్వాత డిస్కస్ చేసుకుందాం. మేబీ 10th చాప్టర్లో విల్ డిస్కస్, 10th చాప్టర్ భగవద్గీత. కానీ మనకందరికి తెలిసింది ఏంటి? విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చింది తెలిసి, అని కృష్ణుడు నుంచి విష్ణు వచ్చాడు. అవతారీ ఈజ్ కృష్ణ, అవతారా ఈజ్ విష్ణు. సో ఈ విధంగా, అందుకే ఇక్కడ శ్రీ భగవాను వాచ. ఇక్కడే కాదు, భగవద్గీతలో భాగవతంలో కూడా శ్రీ భగవాను వాచ అని ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో కూడా శ్రీకృష్ణ వాచ అని ఉంటుంది ఎప్పుడు కూడా. శ్రీ భగవాను వాచ. ఈ శబ్ద ప్రయోగం ఇంకెవరికి ఉండదు జనరల్, ఓన్లీ భగవంతుడికే ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు రామ పరమాత్మ అంటామా, వామన పరమాత్మ అంటామా, కానీ కృష్ణ పరమాత్మ బై నేమ్ ఇట్స్ కృష్ణ పరమాత్మ అంట. అండ్ ఏ దేవుడైనా డైరెక్ట్ 4-handed ఫామ్ తో పుట్టాడా? కృష్ణుడు డైరెక్ట్ 4-handed ఫామ్ తో పుట్టాడు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓ ప్రియమైన అర్జున, ఈ సంకట సమయంలో, ఇది భగవంతుడు మాట్లాడిన మొదటి శ్లోకం భగవద్గీతలో 2.2 ఫ్యాన్సీ నంబర్ ఎంచుకున్నాడు భగవంతుడు. స్పెషల్ కదా అండి, స్పెషల్ ఉండలేదు ఏదో ఒకటి. 2.2లో ఫస్ట్ శ్లోకం భగవంతుడు చెప్పింది స్వయంగా, తన లిప్స్ నుంచి వచ్చిన శ్లోకం ఏంటి అంటే ఇది. ఓ ప్రియమైన అర్జున, ఈ సంకట సమయంలో నీ మనసును కలుషితం చేసిన ఈ నీచమైన భావన ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అసలు ఇక్కడ తిడుతున్నాడా, ప్యాంపర్ చేస్తుండా భగవంతుడు? తిడుతుండా, తెలియజేస్తున్నాడా? చూడండి ఇక్కడ ఇంకోసారి చెప్తా. ఓ ప్రియమైన అర్జున, ఈ సంకట సమయంలో నీ మనసును కలుషితం చేస్తున్న ఈ నీచమైన భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అర్జునుడి యొక్క పొజిషన్ చూసుకుంటే, ఎవరు అర్జునుడు? వర్ణము బట్టి. ఇప్పుడు ఆలోచించండి, తిడుతున్నాడా, మెచ్చుకుంటున్నాడా, ఆరు ప్యాంపర్ చేస్తుండ, ఆరు మందలిస్తుండ ఆయన. ఇప్పుడు పోలీసు ఉన్నాడు, బయట ఏదో అల్లరి జరుగుతుంది, భయపడి ఇక్కడ కూర్చున్నాం, మీరు ఏం చేస్తారు? మెచ్చుకుంటారా, తిడతారా? వాట్ ఈ షుడ్? పోలీసు ఏం చేయాలి? పోయి ఆపాలేదు. ఇక్కడ కూర్చొని చూసి నీలాగా సినిమా చూసిండు అనుకో, నీకు ఆయనకు తేడా ఉంది. అయితే క్షత్రియుడి ధర్మం ఏంటి? అధర్మాన్ని నశింపజేయాలి క్షత్రియుడు. ఎవరైనా ఫైటింగ్ వస్తే ఈ షుడ్ ఛాలెంజ్ బ్యాక్. ఇవన్నీ తీసుకుపోయి ఇంత నీచమైన కలుషితం నీ మనసులో ఎక్కడి నుంచి వచ్చింది అసలు? నువ్వు క్షత్రియుడివి. ఇంకా చూడండి, జీవన ధర్మాన్ని, జీవిత లక్ష్యాలను తెలిపిన నీ వంటి విజ్ఞానవంతుడికి, అబ్బా ఇక చూడండి, నీలాంటి విజ్ఞానవంతుడు, అయ్యో నువ్వు పెద్ద జ్ఞానివి కదా, ఇది కూడా తిట్టే. ఇప్పుడు అంటాం కదా, నువ్వు పెద్ద అది ఇది అంటావు కదా, మరి ఏం చేస్తలేవు అంటే తిట్టా, మెచ్చుకోవడం అది. మనం కూడా అంతే కదా, నువ్వు అది చేసినావు ఇది చేసినావు కదా, 30 years ఇండస్ట్రీ కదా, మరి ఏమైంది నీది అంటాం కదా, ఆ తిట్టా మెచ్చుకోవడం తిట్టే. నీ వంటి విజ్ఞానవంతుడికి ఇది ఏ మాత్రమో శోభించదు, ఇది పరమార్థం కలిగిన లోకాల వైపు తీసుకెళ్లదు,
దానికన్నా గొప్ప అపకీర్తిని కలిగిస్తుంది. ఒక క్షత్రియుడికి చచ్చిపోవడం ఈజ్ వెరీ గ్లోరియస్ దాన్ ది గెట్టింగ్ డిఫీటెడ్. అంటే వదిలేయడం, యుద్ధంని వదిలేయడం కన్నా గొప్ప చావు ఏంటి వాడికి అంటే చచ్చిపోవడం. ఎగ్జాంపుల్ సైనికులు ఉన్నారనుకోండి, సైనికులు యుద్ధంలో చనిపోయారనుకోండి, ఏం చేస్తాం మనం అందరం? మంచి గౌరవంగా వాళ్ళని పంపిస్తాం. ఏమంటారు దాన్ని? వాట్ యు కాల్? వీరమరణం. అండ్ గవర్నమెంట్ అది చేస్తుంది కదా, గౌరవ వందనం. దానికి అంటారు, దర్ ఇస్ సమ్ వర్డ్ ఫర్ ఇట్. ఏదో సంథింగ్ చేస్తారు. ఇట్లా గాల్లో తుపాకులు వేస్తారు, దాన్ని వాట్ యు కాల్ దట్ ప్రాసెస్? సంథింగ్. ఓకే, గౌరవంగా పంపిస్తారు. అదే యుద్ధంలో అక్కడ కరెంట్ యుద్ధ సమయానికి లీవ్ పెట్టినాం అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళని? ఫస్ట్ ఏమంటారు రాగానే? నువ్వారా సైనికుడు అంట. ఇదే విధంగా కరెక్ట్ అర్జునుడు మొత్తం టిప్ టాప్ లో రెడీ అయిపోయిండు. ఎక్కడికి? కురుక్షేత్రానికి. మొత్తం బాణాలు పెట్టుకొని, రథం తీసుకొని, గుర్రాల్ని తీసుకొని, మొత్తం టిప్ టాప్ మనం ఇండిపెండెన్స్ డేకి ఎట్లా పోతాం అట్లా పోయిండు. మస్తు లైక్ కృష్ణ తీసుకుపోయి ఈ ఇద్దరి మధ్య నిల్వ కరెక్ట్ చూసా, ఎవరెవరు నా కోసం వచ్చిర్రో వాళ్ళని కథం చేసేస్తాను వెళ్ళిండు. వెళ్ళగానే చూడగానే కథం, ఈయన కథం అయ్యాడు, వాళ్ళని కథం చేయడం వల్ల. అవునా? సో ఈ విధంగా ఇంత ఉత్సాహం వెళ్ళిన అర్జునుడు ఎలా వచ్చాడు? బ్యాక్ ఏమొచ్చాడు? ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. ఇది కూడా మన జీవితంలో ఇలానే జరుగుతుంది ఎగ్జాక్ట్ గా. మనం కూడా అది చేస్తాం ఇది చేస్తాం అని బాగా చెప్పేస్తాం మనం, కానీ లాస్ట్కి కొందరు బంధాల వల్ల ఇరుక్కుపోతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సత్సంగంలో ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని జపా క్లాసులో చెప్తున్నా, బట్ స్టిల్ మీరందరూ జాయిన్ అవ్వట్లేదు కాబట్టి మీకోసం చెప్తున్నా. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, ఆ ఫ్రెండ్కి భక్తి అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడి నామస్మరణ చేసుకోవాలి అని చాలా చాలా ఇష్టం. కానీ వాళ్ళ భార్యకు ఈయన భక్తి చేయడం ఇష్టం లేదు. ఎందుకు? అప్పుడే పెళ్ళయింది. భర్త భక్తి చేస్తే ఏమొస్తుంది? సింగపూర్ వెళ్ళలేరు, కులు మనాలు వెళ్ళలేరు, సయారా సినిమాకి వెళ్ళలేరు, బయట చికెన్ బిర్యానీ తినలేరు, షాపింగ్ వెళ్ళలేరు. మాతలు చెప్పండి, వాళ్ళే చెప్తున్నారు అన్ని నాకన్నా ముందు. నెక్స్ట్ ఇవన్నీ చేయలేరు. అప్పుడు కొత్త పెళ్ళైంది కదండి, భార్యను గౌరవించాలి కదా. ఆయన రావడం ఆపేశాడు. అంటే ఆయన చేసిన తప్ప కరెక్టా అంటే రెండు. ఓకే, తప్పేంటి? ఏ పెళ్లి చేసుకోవాలన్నా అటు 7 తరాలు చూసుకోవాలి, ఇటు 7 తరాలు చూసుకోవాలి అంటారు. అందుకే ఎందుకంటారు అనుకున్నారు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాళ్ళ ఆస్తులు చూడాలని కాదు, వారి కుటుంబము భగవంతుని పైన వాళ్ళకున్న భక్తి ఎలాంటిది, వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు ఎలాంటివి అని చెప్పేసి ఇటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలి. అంటే భర్త వైపు 7 తరాలు చూడాలి, భార్య వైపు 7 తరాలు చూడాలి. ఈ తరతరాల నుంచి భగవంతుని ప్రేమ అదే విధంగా వస్తుందంటే వీరిద్దరు కూడా భార్య భర్తలు కలిసి అదే భక్తిలో ఉండి అదే భగవంతునికి కైంకర్యాలు చేసి ఆ భక్తిని వాళ్ళ పిల్లలకు పంచుతారు అని చెప్పేసి దాని అర్థం. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాం మనము? సాఫ్ట్వేర్ జాబ్ ఉందా లేదా? అత్తమామ ఉన్నారా? పోయిర్రా. అత్తమామ ఉన్నారంటే మ్యాచ్లు తగ్గిపోతాయి. సో ఖచ్చితంగా వీడు ఒక్కడే ఉండాలి, వీడికి ఎవడు ఉండద్దు, ఆడిపైన పెత్తనం చెలాయించాలి. ఉల్టా కూడా గో రివర్స్ ఆల్సో. భర్త కూడా, ఎందుకంటే వీళ్ళని కించపరచడానికి లేదు, మనం కూడా అంతే. మనం ఏంటి, సింగిల్ కూతురు ఉన్నది అనుకో మొత్తం ఆస్తి నాకే. మా సైడ్ దాన్ని బుడితి పాలు ఏదో అంటారు మా తెలంగాణలో. మీరు ఏమంటారు నాకు తెలియదు. ఏమంటారు మీరు? ఒక్క అమ్మాయి ఉంటే ఆస్తి మొత్తం మనకు వచ్చేయడాన్ని బుడిది పాలు అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు. అంటే బూడిద పాలు, మేబీ ఇట్లా బూడిదలో పోసిన పన్నీర్ లాగానే. ఇంకా వాడు ఎంత సంపాదించినా లాస్ట్కి ఏం చేయాలి? ఆడి తగలబెట్టేయాలి అల్లుడికి. సో ఒకటే ఉండాలి, అత్త ఉండద్దు, మామ ఉండద్దు, మొత్తం మనదే. ఇలా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం. కనీసం ఒక 5 అంకెల శాలరీ అన్న ఉండాలి, 4 చక్రాల వాహనం ఉండాలి, అంటే ఒక కారు ఉండాలి, 3 BHK ఉండాలి, 3 BHK ఉండాలి మినిమం.
అప్పట్లో 3 BHK ఇవా అన్ని అన్ని హెచ్లే అక్కడ, అన్ని బీలే, అన్ని బెడ్రూమ్లే. అక్కడ కిచెన్ సపరేట్, హాల్ సపరేట్ అని ఉండేవి అప్పట్లో మన ఇళ్ళకి. ఇప్పుడంటే మొత్తం సెగ్రిగేట్ చేసేసుకుంటున్నాం కానీ. సో ఈ విధంగా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. సో అంత ఆసక్తి ఉన్న ఆయన భార్య వల్ల ఇప్పుడు భార్య ఎలా చెప్తే అలా వినాల్సి వస్తుంది. ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. మనం ఏదో చేయాలనుకుంటాం, ఏదో అయిపోతుంది మన జీవితం. సో ఈ విధంగా మనం కూడా అర్జునుడిలాగా అక్కడే ఆగిపోయినాం అనుకోండి, ఆగిపోకూడదు. అడగాలి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. ఏమని? అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను ఏం చేయమంటారని అడగాలి. అప్పుడు మనకు భగవంతుడు వస్తాడు. సో ఈ విధంగా భగవంతుడు ఇక్కడ అర్జునుడికి తిడుతున్నాడు. ఏమని? ఇంత నీచమైన భావన నీకు ఎక్కడిది? నువ్వు ఇంద్రుని పుత్రుడవి. ఇంద్రుడు ఎలాంటి వాడు తెలుసుగా మనందరికీ. ఆయన పుత్రుడివి నువ్వు. కురు వంశంలో ఒక ఆయన నువ్వు ఈ నీచమైన భావన నీకెక్కడికి వెళ్ళి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు. చాలా మంది ఇది విన్న తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతారు. అరే కృష్ణుడు భగవంతుడు కదా, యుద్ధం ఆపాలి కదా, మరి ఈయన యుద్ధం ప్రోత్సహిస్తున్నాడు ఏంటి? చాలా మంది అడుగుతారు. మొన్న నాకు ఎవరో చెబుతున్నారు, నువ్వు కృష్ణుని నమ్ముతావా? కృష్ణుడు ఈజ్ ద మోస్ట్ వియర్డ్ ఫెల్లో. ఎందుకంటే యుద్ధం కూడా ఆపాలని చూస్తాడు, యుద్ధం లేని పుల్లని తీసుకొచ్చి యుద్ధం పెట్టండి. ఆయన అర్జునుడు ఓడిపోయినప్పుడు ఒప్పుకోవచ్చు కదా, ఈయనెంది మళ్ళా? కానీ భగవంతుడు దేనికోసం వస్తాడు? పవిత్రానాయ సాధునా వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనాదాయ సంభవం వివేది. భగవంతుడు వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నరసింహ భగవానుడు హిరణ్యకశపుని చంపడానికి వచ్చాడా, ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడా? హిరణ్యకశపుడి కోసం రాలేదు భగవంతుడు, ప్రహ్లాదుడి కోసం వచ్చాడు. హిరణ్యకశపుని చంపడం అనేది బై ప్రొడక్ట్ అది, కానీ మెయిన్ పర్పస్ అది కాదు. భగవంతుడు ఇచ్చిన పర్పస్ ఏంటి? ఒకవేళ నిజంగా హిరణ్యకశపుడి కోసం వస్తే హిరణ్యకశపుడు చంపేసి వెళ్ళిపోవాలి కదా. చంపేసి ఏం చేశాడు? మొత్తం ఉగ్రరూపంతో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరంలో ఉన్నాడు. మొత్తం ఇక అందరినీ తిట్టి పడేస్తున్నాడు, మొత్తం పడేస్తున్నాడు, ఇప్పి పడేస్తున్నాడు. ఎందుకు? ఇంతమంది దేవతలు ఉన్నారు, నా భక్తుని మీరు కాపాడలేకపోయారు, ఇంక దేవతల పొజిషన్ ఎందుకు అని తిడుతున్నాడు. దేవతలందరూ భయపడి దాక్కుంటున్నారు వెనకాల. ఎందుకు? ఈయన ఉగ్ర రూపం చేసి. లక్ష్మీదేవికి అన్నారు నారదుడు పోయి లక్ష్మీదేవికి ఏమని? లక్ష్మీదేవి మీ భర్త కొద్ది ఆపండి, ఆయన ఆపకపోతే రుద్ర ప్రళయం ఎప్పుడో రావాల్సింది ఇప్పుడే వస్తుంది అని. అప్పుడు ఏం చేశాడు? లక్ష్మీదేవి ఏమైంది? ఈయనని నేను ఎప్పుడు ఇంత కోమలంగా చూశాను, ఈయన ముడితేనే నేను కందిపు ఇట్లా అంటేనే రెడ్ అయిపోతాడు. ఈయన ఇట్లా వచ్చిండు, ఈయన నా భర్తనే కదా, నాకే డౌట్ వస్తుంది, నాకు అర్థమే, నాకే భయం వేస్తుంది, నేను ఆపలేను అని చెప్పారు. నెక్స్ట్ వెంటనే అందరికైనా ఉత్తమమైన వైష్ణవుడు ఎవరు? శివుడు. శివుడి దగ్గరికి పోయాడు నారదుడు. శివ చూడయ్యా, నువ్వు ఎంతో గొప్ప అయినవి, నువ్వు కొద్దిగా ఆపినానంటే రుద్ర రూపం నాది, ఈ నాకన్నా ఎక్కువ రుద్ర రూపం నేనున్నాడు, నేనే అని చెప్పేసి ఆయన మొత్తం రుద్ర గీతనే వాడేసిండు. మొత్తం భాగవతంలో వస్తుంది రుద్ర గీత అని. అంటే రుద్రుడు భగవంతుడు. ఈ నరసింహావతారంకు రిలేటెడ్ కాదు, బట్ జనరల్ గా వేరే సెక్షన్ లో వస్తుంది రుద్రగీత అని చెప్పేసి. సో రుద్ర రూపం నాది, నా రూపాన్ని ఈయన తీసేసుకున్నాడు, నేను ఆపలేనినని అని చెప్పేశాడు. అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి శాంతిపరిచాడు భగవంతుడు. సో అందుకే ఈ శ్లోకంలో కూడా పవిత్రానాయ సాధునా, ఫస్ట్ సాధువులని రక్షించడానికి వస్తాడు, తర్వాత వినాశాయ దుష్కృత. ఇక్కడ చూడండి, వినాశకాయ దుష్కృత అంటే వాళ్ళను శిక్షించడానికి వస్తాడు కానీ చంపడానికి రాడంట భగవంతుడు. చూడండి ఎంత దయాపరుడు భగవంతుడు. చూడండి ఇక్కడ భగవంతుడు అంటే ఈ దుర్మార్గులను శిక్షించడానికి వస్తాడు, చంపడానికి రాడు. ఫస్ట్ మందలిస్తాడు, ఫైటింగ్ చేస్తాడు వాళ్ళతోని. ఇది కాదురా అని ఒక్కసారి చెంప మీద ఒక్కడు కొట్టగా ఆగిపోవాలి కదా వాడు. ఇంకా వినడు లాస్ట్కి చంపేస్తాడు. యాక్చువల్ వాళ్ళకి చంపడానికి రాడు, ఎందుకంటే వాడు కూడా భగవంతుడి బిడ్డనే కదా అండి. ఎవరైనా బిడ్డని తండ్రి చంపుతాడా? ఒక మాట మాట్లాడుకుందాం, బిడ్డని తండ్రి ఎప్పుడు చంపుతాడా? సో దుర్మార్గులు కూడా భగవంతుని బిడ్డలే, వాళ్ళని చంపకూడదు భగవంతుడు, చంపడు కూడా. అయినా వినకపోతే ఏం చేస్తాం? ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఈ ఒక్క బిడ్డ వల్ల ఇంకెంతో మంది బిడ్డలు నష్టపోతారు కాబట్టి. అందుకని ఇక్కడ శబ్ద ప్రయోగం చూడండి, వినాశకాయ దుష్కృత, వాళ్ళని శిక్షించడానికి నేను వస్తాను అంటాడు.
సాధువుల్ని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి మాత్రమే వస్తాడు, అంతేగాని వాళ్ళని చంపడానికి రాడు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని బిడ్డలు. రామచంద్రుడు రావణుని ఇంత పాపాలు చేసినా ఇంకా అడిగాడు, ఇప్పుడన్నా మారు అని. కానీ అప్పుడు చంపేశాడు. ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు రావణాసుడికి, కొద్దిగా లాస్ట్, మారు, శరణు కోరుకు, వదిలేస్తా. కానీ కృష్ణుడు కాళియ మర్దన లీల తెలుసుగా మీకు. కాళియని చంపలేదు, మిగతా రాక్షసులందరినీ చంపాడు భగవంతుడు. ఒక్క కాళియని ఒక్కటి దాన్ని చంపలేదు. ఎందుకంటే అది శరణు వేడుకుంది కాబట్టి. అంటే ఎంత నీచమైన స్థితిలో, ఎంత నీచమైన మన జన్మ ఉన్నా, ఎంతమైన నీచమైన పాస్ట్ జీవితం మనకున్నా, ఇఫ్ వి ఆర్ సరెండర్డ్, మనం భగవంతుని శరణు వేడితే యు ఆర్ మోర్ దాన్ ఏ బ్రాహ్మణ. మనం చాలా మంది అనుకుంటాం, ప్రభుజీ నేను బ్రాహ్మణుని కుటుంబంలో పుట్టలే ప్రభుజీ, నేను భక్తుని అవ్వచ్చా అంటారండి. బ్రాహ్మణతో పుట్టుకతో రాదండి, నువ్వు చేసే పనులతో వస్తుంది. చాతుర్వర్ణ మయా సృష్టి గుణ కర్మ విభాగశ్చ. మన గుణముల చేత, కర్మల చేత మన వర్ణము అనేది డిసైడ్ అవుతుంది. సో అందుకే నేను ఫస్ట్లో ఏం చెప్పాను, ఎంత నీచమైన కుటుంబంలో పుట్టినామన్నమాట. నీచమైన కుటుంబం అంటే మన తల్లిదండ్రులు ఎంత బ్యాడ్ అలవాట్లున్నా, లేకపోతే ఒక వేశ్యకు పుట్టినా కూడా మనం కనుక భక్తి చేస్తే భగవంతుడు మనల్ని ఉద్ధరిస్తాడు. ఎందుకంటే భగవంతునికి ఈ భౌతిక ప్రకృతితో సంబంధం లేదు. భగవంతుడికి ఏం కావాలి? మన ప్యూరిటీ, మన ఆత్మని ఎవ్వరు నాశనం చేయలేరు, ఎవరు దాన్ని కంటామినేట్ చేయలేరు. ఇది ఎప్పుడు సత్ చిత్ ఆనంద రూపంలో ఉండేది. దాన్ని ఎవరు కంటామినేట్ ఎవరు పొల్యూట్ చేయలేరు దాన్ని. అవునా? సో అంత ప్యూర్ ఆత్మ మనని భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. సో మనం ఏ కుటుంబంలో పుట్టినాము, ఏ జాతిలో పుట్టినాము, ఏ దేశంలో పుట్టినాము, ఎత్తి చూడండి భగవంతుడు ఏం ఆలోచిస్తున్నావు అది ఒక్కటే చూస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు అంటే ఓన్లీ సండే పొద్దున ఏం ఆలోచిస్తున్నావు అని కాదు, ప్రతి క్షణము ఏం ఆలోచిస్తున్నావు. బాత్రూంలో పాటలు పాడండి, ఏం పాటలు పాడాలి? గజేంద్ర మోక్షం పాడండి, గజేంద్ర స్తుతి పాడండి. లేకపోతే ఈ మధ్య శ్లోకాలు నేర్చుకుంటున్నాం, ఏమేది? చేతోదర్పణమార్జనం భవమహాధావాగ్ని నిర్వాపనం శ్రేయక్కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మస్నపనం పరం విజేతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశి తవ కృప భగవన్ మమాపి దుర్దైవం ఈదృశం ఇహాజనినానురాగ త్రినాదపి సునీచేన తరోరి వసహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదా హరి నదనం. ఇంకా నెక్స్ట్ రాలే కదా, మనం నెక్స్ట్ వచ్చినాక మీరు చెప్తారు. నెక్స్ట్ నదనం న జనం న సుందరి, అది తెలుసుకుంటాం. సో రోజు జపా సెషన్లో మేము ఇలా శ్లోకాలు నేర్చుకుంటున్నాం. ఒక 1/2 అవర్ 1 అవర్ క్లాస్ ఉంటుంది, 1/2 అవర్ చాంటింగ్ చేస్తాము, 1/2 అవర్ కొన్ని శ్లోకాలు లేకపోతే హరినామ కీర్తనల గురించి చెప్పుకుంటాం. సో ఇలా నేర్చుకోండి. ప్రతి క్షణం భగవంతుడికి పొద్దున ఎందుకు లేవాలి? మనము జప సెషన్ జాయిన్ అయ్యే వాళ్ళకి అడగండి, అడగండి పొద్దున ఎందుకు లేస్తున్నావు అని అడగండి. ఎందుకు లేస్తున్నారు? జపా సెషన్ కోసం లేస్తున్నారు. అంటే భగవంతుడి నామం చెప్పడానికి లేస్తున్నారు వాళ్ళు. పొద్దున హడావిడిగా స్నానం చేసేసి కరెక్ట్ 5:30కి టింగ్ జాయిన్, భగవంతుని కోసం లేస్తున్నారు. ఎందుకు పడుకుంటున్నారు? పొద్దున భగవంతుని కోసం లేవాలి కాబట్టి. భగవంతుడు రేపు జప సెషన్ అంటే భగవంతుని గుర్తు చేసుకుంటూ పడుకుంటారు. మన ప్రణవాంత ప్రభు వచ్చినప్పుడు ఏం చెప్పారు? మీరు భక్తిలో ఉన్నారా లేరా అనేది తెలుసుకోవడానికి ఒకటే ఏంటి, పడుకునేటప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, లేచేనాక ఏం ఆలోచిస్తున్నారు. జప సెషన్ అటెండర్లు అందరూ అదే చేస్తారు. చూడండి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం భగవంతుడు అది చూస్తాడు. ప్రభు నాకు నైట్ పడుకోవడం లేట్ అవుతుంది, ప్రభు తొందర పడుకో, వాట్సాప్ వాళ్ళు ప్రభు నాకు చదువుకో, ఎస్పెషల్ యూత్ చెప్తారు, యూత్ చెప్పే కబుర్లు ఇవన్నీ ఏం చెప్తారు, ప్రభు నేను నైట్ చదువుకోవాలి ప్రభు అంటే. నైట్ చదువుకునే వాళ్ళు పొద్దున్న చదువుకో, సేమ్ టైం కదా. అవుట్ డస్ ఇట్ మ్యాటర్? పొద్దునైతే ఎవరు డిస్టర్బ్ చేయడు, నైట్లో అయితే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఒకటి పింగ్ చేస్తాడు, వాట్సాప్లో ఎవడో ఒకటి, ఎట్లైనా పొద్దున ఎవడు ఫోన్ చేయడు హాయిగా, అవునా. సో పొద్దున్న చదువుకోవచ్చు హాయిగా, వాళ్ళు లేచి జపా క్లాస్ కట్ పెట్టుకొని చదువుకోవచ్చు హాయిగా, అట్లయినా నో ప్రాబ్లం.
దానికి కూడా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే, ఇంత చక్కగా పొద్దున్న లేచి భగవంతుని జపము ఒక హాఫ్ అన్ అవర్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. దానికోసం లేవాలి. గ్రూప్ చాంటింగ్ ఎందుకు పెట్టామంటే గ్రూప్ కోసం వల్ల లేస్తారు. అట్లీస్ట్ అరే జాయిన్ అవ్వకపోతే బాగోదని అట్లీస్ట్ అట్లనే లేస్తాం మనం. ఒకవేళ ఏది దురదారి సింహదారం పని చేయకపోతే దొడ్డిదారి తీసుకోవాలన్నట్టు మనం చేయలేకపోతే ఏం చేయాలి? భక్తుల యొక్క చేతి పట్టుకోవాలి ఆటోమేటిక్గా. సో అదే విధంగా ప్రతి క్షణం మనం భగవంతుడి గురించి ఆలోచించగలిగితే అవర్ లైఫ్ విల్ బి హ్యాపీ. సో అప్పుడు మనం షాపింగ్ వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఎస్, షాపింగ్ చేయాలి. మనం దేనికోసం చేస్తాం? జన్మాష్టమికి ఏం కొనాలి, భగవంతుడికి ఈ డ్రెస్ బాగుంటుందా, ఈ డెకరేషన్కి ఈ ఫ్లవర్ బాగుంటుందా, వెనుకల బ్యాక్ డ్రాప్ ఇది బాగుంటుందా, జగన్నాథ రథయాత్ర వస్తుంది, రథయాత్రకు ఏ ఫ్లవర్స్ బాగుంటాయి, ఏ బ్యాక్ డ్రాప్ బాగుంటుంది, జగన్నాథునికి డ్రెస్ అయితే బాగుంటుందా, ఆ షాపింగ్ చేయాలి. సినిమాలకు పోవాలా? పోవాలి. ప్రతిరోజు సినిమా చూడాలి. మనం ఏం సినిమా? భగవద్గీత వినాలి, భాగవతం వినాలి, చక్కగా టీవీలో పెట్టుకొని. అదే సినిమానే మనకి. నెక్స్ట్ ట్రిప్లకు పోవాలన్నా మనం అఫ్ కోర్స్ పోవాలి. మనం ఎక్కడికి పోవాలి? బృందావనముకు, మధురాకి, జగన్నాథపురికి ఇలా వెళ్ళాలి. వెరైటీలు తినాలి. మనం తినండి, భగవంతునికి పెట్టి తినండి. నూడిల్స్ ఇలా అనిపించిందా? తినండి, భగవంతునికి పెట్టి ప్రేమతో చేసి తినండి. మంచి ఇంగ్రీడియంట్స్ వాడి గోధుమతోనో ఇంకా దేంతో చేసి మంచి భగవంతునికి ఆరోగ్యం గురించి ఆలోచించి భగవంతునికి పెడుతున్నాం. భగవంతుడు మైదా పిండి తిన్నాడు కదా, భగవంతుడి ఆరోగ్యం ఎందుకు అట్లా ఆలోచించదు. భగవంతుడు మైదా పిండి తింటాడు, భగవంతుని ఆరోగ్యం మీ వల్ల పాడవుతుంది. అందుకే మీరు చక్కగా భగవంతునికి మంచి వెరీ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ వాడి భగవంతునికి పెట్టి దాన్ని మహాప్రసాదంలాగా మనం అందరం తినాలి. సో ఇంకేం ఇంకేం చేస్తారు చెప్పండి బయట వాళ్ళు? ట్రిప్పులకు వెళ్తాం, మనము సినిమాలో చూస్తాం, రోజు భాగవతము భగవద్గీత వింటాము, చక్కగా నృత్యం చేస్తాము. నాకు తెలిసి ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంకా లేవలేదంటే బెడ్ మీద నుంచి లేవలేదు. అది ఇంకా మా అంటే ఒక దోశ తిని పడుకొని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చూసుకొని ఉంటారు పాచిమొహాలతో. హాఫ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రాసిస్తాం. కానీ మనం పొద్దున సండే, మండే, ట్యూస్డే ఏ డే లేదు మనం. ఏం డే? జపా డే. రోజు మనం పొద్దున లేవాలి, 5:30 జపా సెషన్ జాయిన్ అవ్వాలి. ఒక జపా సెషన్ జాయిన్ అవ్వడం వల్ల నైట్ 9:30, 10కే నిద్ర వస్తుంది అనేవాళ్ళు ఎంతమంది? అది కూడా ఎక్కువ రావు, ఎందుకంటే జాయిన్ అయ్యేది 20 మంది. 20 మందిలో నాకు తెలిసి ఈరోజు 10 మంది క్యాన్సర్ రాలేదు కావచ్చు. సో ఈ విధంగా సో మనం అందరం ఎంత చక్కగా ఎప్పటి నుంచో శ్లోకాలు నేర్చుకోవాలనే ఆశ కూడా తీరిపోయింది దీనివల్ల. మనం చక్కగా శ్లోకాలు నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ భగవంతుడు అనే పదం ఎందుకు చెప్తున్నారంటే భగవంతుడి నిర్వచనం ఏంటి? ఐశ్వర్యస్య, ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణం భగ ఇది గణ. అంటే ఈ అన్ని కూడా సమగ్రంగా సంపూర్ణ స్థాయిలో ఏమేమి? ఐశ్వర్యము. భగవంతుడు ఎంత ఐశ్వర్యపరుడు! మొత్తం నిన్న విన్నాను, భగవంతుడికి రోమాలు ఉంటాయి కదా, ఒక్కొక్క రోమానికి ఒక్కొక్క బ్రహ్మాండం వేలాడుతుందంట. మీకు ఆ ఫోటో చూపిస్తాను, అది చూసే ఉంటారు. విష్ణుమూర్తి ఇలా పడుకొని ఉంటాడు, ఇట్లా మొత్తం చుట్టూ బ్రహ్మాండం, ఒక్కొక్క రోమానికి ఒక్కొక్క. ఎలా అయితే మన తులసిమాల పూలమాలలో లోపల ఎట్లయితే దారం కనిపిస్తుందా మీకు ఎక్కడన్నా? కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి పూలు. అలా అని చెప్పేసి పూలు అలానే వేలాడుతున్నాయి దారంగా లేకుండా అంటే ఎంత పిచ్చల్లా మనం. అదే విధంగా ఈ బ్రహ్మాండాలన్నీ నడుస్తున్నాయంటే దాని వెనుకలో ఒకళ్ళు ఉన్నారు. ఆ ఒకళ్ళు ఎవరంటే భగవంతుడు. ఆ ఒక్కొక్క రోమానికి ఒక్కొక్క బ్రహ్మాండం వేలాడుతున్నారు. అంత ఐశ్వర్యవంతుడు భగవంతుడు. మనం ఎంత ఐశ్వర్యవంతులం? అనంత కోటి బ్రహ్మాండాలలో ఒక చిన్న బ్రహ్మాండంలో, అందులో ఒక చిన్న 14 లోకాలలో ఒక చిన్న లోకం భూలోకంలో, ఆ చిన్న భూలోకంలో ఒక భూభాగం పైన, ఎందుకంటే దీంట్లో భూభాగం ఉంటుంది, నీటి భాగం ఉంటుంది. భూభాగం ఎక్కువైనా నీటి భాగం ఎక్కువనా? అంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న భూభాగంలో, దాంట్లో ఒక చిన్న కంట్రీ అయిన ఇండియాలో, ఆ చిన్న ఇండియా కంట్రీలో ఒక చిన్న స్టేట్ అయిన తెలంగాణలో, ఆ చిన్న తెలంగాణలో ఒక చిన్న ప్రదేశం అయిన హైదరాబాద్లో, ఆ చిన్న హైదరాబాద్లో బిహెచ్ఎల్లో, ఆ చిన్న బిహెచ్ఎల్లో అంత చిన్న ఓల్డ్ ఎంఏజీలో, ఆ చిన్న ఓల్డ్ ఎంఏజీలో రోడ్ నెంబర్ ఐ డోంట్ నో విచ్ నెంబర్ ఇట్ ఈస్, ఆ నంబర్లో, ఆ చిన్న టెంపుల్లో, ఆ చిన్న ఒక బండ మీద కూర్చున్న ఒక బండ రాయిలో మనం దాన్ని చూసుకొని తీసుమార్కా హోప్ ఎవరికి ఎవరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ ఇంట్లో చీమ వచ్చిందండి, చీమకు చక్కెర దొరికింది.
చక్కెర దొరికే చక్కెర తినుకుంటూ తినుకుంటూ నేనే ఇంటి యజమాని అంటే ఒప్పుకుంటారా అండి మీరు? కనీసం దాన్ని వింటారా? ఎక్కడ చీమ ఇంత 3 BHKలో 2000 స్క్వేర్ ఫీట్ హౌస్లో ఒక చిన్న హాఫ్ స్క్వేర్ ఫీట్ కూడా ఉండదు దానికి. ఇంత చిన్న ప్లేస్లో చీమ తినుకుంటూ ఆ జ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఐ ఆమ్ దిస్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ అంటే కనీసం పట్టించుకుంటారా? మనం అదే చేస్తున్నాం కదా. ఇంత పెద్ద బ్రహ్మాండంలో ఒక చిన్న ఎక్కడో మూలన కూర్చొని పానీపూరి తినుకుంటూ నేనే ఏలేస్తున్నా అంటే భగవంతుడు కనీసం దాన్ని వింటాడా? మన మొహాలు చూస్తాడా? అది మన పరిస్థితి. కానీ నాకు అంతుంది, నాకు ఇల్లుంది, నాకు భార్య ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు ఆ జాబ్ ఉంది, నేను ఇంత గొప్పోడిని, నాకు ఇంత పెద్ద ఇల్లు ఉంది, అంత పెద్ద ఇల్లు ఉంది, నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా అంటే ఏం చేయదు. రావణాసుడు ఏమైనా చేసిండా? అంత పెద్ద లంక పెట్టుకొని లంకా దేశాన్ని, లంకా దేశం ఎంత వైభవం ఉందంటే మొత్తం ప్రతీది బంగారంతో ఉండేదంట. భారతదేశం కన్నా రిచ్ కంట్రీ అంట శ్రీలంక. రావణాసుడు పరిపాలించుంటే ఏమైంది? అంతే. సో మన ఐశ్వర్యం భగవంతుని ఐశ్వర్యం ముందర లైక్ లైక్ యూ కెనాట్ ఈవెన్ యూ షుడ్ నాట్ ఈవెన్ కంపేర్ చేయొద్దు అసలు. అలా కంపేర్ చేస్తాం మరీ జోక్ కాకపోతే. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. నెక్స్ట్ వీర్యస్య, భగవంతుడు ఎంత వీరుడు అంటే చిన్న ఎడమ చేయి చిటికిన వేలుతోని గోవర్ధన పర్వతం ఎత్తాడు. కుడి చేయి వాడచ్చు కదా, ఎడమ చేయి ఎందుకు వాడిండంటే తన గొప్పతనాన్ని చాటడానికి. యశస్సు, తన గొప్పతనం. ఈ రోజు భగవద్గీత మనము ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే ఎప్పటిది? ఇప్పుడు లక్షల కోట్ల సంవత్సరాలది, మళ్ళా తిరిగి 5000 సంవత్సరాల కింద చెబితే ఇప్పుడు మళ్ళీ మనం ఫాలో అవుతున్నాం. శ్రీయ, ఎంత సుందరాంగుడు భగవంతుడు, ఎంత జ్ఞానవంతుడు ఎంత వైరాగ్యం గలవాడు భగవంతుడు. అలాంటి భగవంతుడుని మనం ఎప్పుడు కూడా వేడుకోవాలి. నెక్స్ట్ భగవద్గీతలో 28 సార్లు శ్రీ భగవాన్ వాచ అన్నారు. అదే భాగవతంలో 140 సార్లు శ్రీ భగవాన్ వాచ అని వచ్చారు. అంటే భగవంతుని యొక్క స్థాయి గురించి ఇక్కడ చెప్తుంది. అయితే ఈ 2వ శ్లోకంలో కొన్ని పదాలు వాడారు, చెప్తాను. చూడండి, అనార్య అన్నం. అనార్య అంటే ఆర్యన్స్ అని వినే ఉంటారు కదా. ఆర్యన్లు, నాన్ ఆర్యన్లు, ద్రవిడియన్స్, ఆర్యన్స్ వినే ఉంటారు కదా. ఆర్యన్లు అంటే ఎవరు బేసికల్లీ? ఆర్యన్లు అంటే సివిలైజ్డ్ పీపుల్ని ఆర్యన్స్ అంటారు. అన్సివిలైజ్డ్ పీపుల్ని నాన్ ఆర్యన్ అంటారు సంస్కృతంలో. ఇక్కడ అనార్య అంటున్నారు. ఎవరికి అంటే అర్జునుడికి చెప్తున్నాడు, అనార్య, నువ్వు అనార్యుడిలాగా ప్రవర్తిస్తున్నావు అంటే అన్సివిలైజ్డ్ మెన్ లాగా ప్రవర్తిస్తున్నావు. అన్సివిలైజ్డ్ అంటే ఏంటి? ఇంటి పక్కనే సిటిజన్స్ హాస్పిటల్ ఉండడం సివిలైజ్డా? ఇంటి పక్కనే నియోమాలు ఉండడం సివిలైజేషనా? నో. ద రియల్ సివిలైజేషన్ ఈస్ ద లవ్ ఆఫ్ ద గాడ్ ఇన్ అవర్ హౌస్. నిజమైన సివిలైజేషన్, నిజమైన సివిలైజేషన్ నాగరికతనే కదా. సివిలైజేషన్ అంటే నాగరికతనే కదా. నిజమైన నాగరికత ఏంటంటే భగవంతుని పైన ప్రేమ పెంచుకొని ఆ ప్రేమను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ వాటి పట్ల నడవడాన్ని నాగరికత అంటాం. అంతేగాని ఇంటి పక్కన సిటిజన్స్ ఉంటే మన నాగరికులం అయిపోము, ఇంటి పక్కనే నియమాలు ఉంటే నాగరికత అనుకోవద్దు మనం. ఎప్పుడైతే భగవంతుని ప్రేమ మన గుండెల్లో నిండుగా ఉంటుందో అప్పుడు మనకు నిజమైన నాగరికత వచ్చినట్టు. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? అనార్య, నేను పక్కనే పెట్టుకున్నాను అంటే ఇండైరెక్ట్ చెప్తున్నాను, పక్కనే ఉన్నాను, నన్ను అప్రోచ్ అవ్వకుండా వాట్ ఆర్ యూ డూయింగ్ అని. నెక్స్ట్ కష్మలం. మలం అంటే ఏంటి? ఇంప్యూరిటీ. ఆ ఇంప్యూరిటీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది క్షత్రియుడు లక్షణం కాదు. ఆ మలినం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటారు. నెక్స్ట్ క్లైబ్యం. క్లైబ్యం అంటే ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే అసలు నువ్వు దీనికి అర్హుడవా కాదు అన్నట్టు మాట్లాడుతున్నావు, తప్పు అని చెప్తారు. నెక్స్ట్ హృదయ దౌర్బల్యం. ఇది నెక్స్ట్ 2.3లో చెప్తారు. హృదయ దౌర్బల్యం అని చెప్తాను ఇక్కడ. క్లైబ్యం మాస్మ ఘమ పాత నైతత్వహ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఓ భారత, నీ శక్తిని హీనపరిచే ఈ నపుంసకత్వాన్ని వీడి ధైర్యంగా ఉద్భవించు. ఇది నీకు తగదు. నీ శౌర్యానికి, నీ కర్తవ్యానికి ఇది అనర్హమైనది. ఓ పరంతప, ఇలాంటి తుచ్చమైన హృదయ బలహీనతను వదిలి వెంటనే లేచి నిలబడు అని చెబుతున్నాడు. చూడండి ఇక్కడ భగవంతుడు ఎన్ని తిట్లు తిడుతున్నాడు అండి. అందుకే అంటే ఒక ఆచార్యులు చెప్తున్నారు,
భగవద్గీత ఎందుకు వినట్లేదు జనాలంటే, ఇక్కడున్న జనాలకు 2 విషయాలు నచ్చాయంట. ఏమేమి? ఒకటి ఆత్మస్తుతి. ఆత్మస్తుతి అంటే సెల్ఫ్ డబ్బా నచ్చదు. ఇంకోటేం నచ్చదంటే పరనింద. పరనింద అంటే ఎదుటి వాళ్ళను నిందించడం నచ్చదు. భగవంతుడు 2 చేశాడు భగవద్గీతలో. మూఢా అంటున్నాడు. ఎవరిని? అర్జునుడిని మూఢా అంటున్నాడు. అంటే బుద్ధి లేనివాడా అంటున్నాడు. ఎవరికి? అర్జునుడిని. ఏం చెప్తున్నాడు ఇంకా? ఆయన సొంత గొప్పతనాలు నేను ఇది నేను వాటర్ బాడీస్‌లో నేను గంగా నేను అది, నేను ఇది, నేను ప్రణవాలలో ఓంకారం నేను అది ఇది చెప్పేసుకుంటున్నాడు భగవంతుడు తన గురించి తాను. అర్జునుడికేమో తిట్టేస్తున్నాడు. అందుకే వినరు అని చెప్పి. అందుకే ఆళ్వార్లు ఏం చెప్తున్నారు? భగవంతుడా నువ్వు ఇలా చేసావు కదా! ఈ కలియుగ మానవులకు అవి నచ్చవు. వాళ్ళ ఆత్మస్తుతి ఒప్పుకుంటారు గానీ, వేరే వాళ్ళ ఆత్మస్తుతి వాళ్ళు ఒప్పుకోరు. పరనింద వాడి తప్పులు ఎతికితే వాడు తప్పుడు ఏతులెత్తి చూపిస్తే వాడు ఒప్పుకోడు. మేమెళ్లి ట్రై చేస్తామని చెప్పేసి వచ్చేసారు ఆళ్వార్లందరూ. వచ్చేసి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అయ్యో! స్వామిని వదిలేసి మేమొచ్చాము బానే ఉంది గానీ, ఈళ్ళ మూర్ఖుల్ని మార్చడం మా తరమా? భగవంతుని తరమే కాలేదు. మేమేం చేస్తామని అయినా సరే ట్రై చేస్తామని చెప్పేసి ట్రై చేశారు ఆళ్వారు. సో, ఆత్మస్తుతి, పరనింద అందుకే మానవులు వినట్లేదు అని జోక్‌గా చెప్తా ఉంటారు. చూడండి ఎన్ని తిట్లు తిడుతున్నాడు చూడండి. నాన్ ఆర్యన్ అన్‌సివిలైజ్డ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ కష్మలం అంటే అన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయి మీకు అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్లైబ్యం. క్లైబ్యం అంటే ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాడంటే నువ్వు పుట్టింది ఎక్కడ? కురు వంశంలో నువ్వు పుట్టి ఇంత ఈ బిహేవియర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేనిది అని తిడుతున్నాడు కదా! హృదయ దౌర్బల్యం అంటే ఎంత వీక్ హార్ట్ ఉంది అర్జున నీకసలు. ఇంత వీకా మరి? నెక్స్ట్ ఇక్కడ భగవంతుడు ఓ పార్థ అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ చూడండి. గమః పార్థ. పార్థ అని ఎందుకు అంటున్నాడు అర్జునుడికి? పార్థ అని ఎందుకంటారు భగవంతుడిని? సరే అర్జునుడిని చెప్పండి. వాళ్ళ తల్లి ఎవరు? కృత. బేసికల్లీ కుంతికి ఇంకో పేరు. అవునా? కృత సన్ పార్థ. ఎలా అయితే ద్రుపదుడి సంతానం ఎవరు? ద్రౌపది ఎలాగో అదే విధంగా కృత సంతానము పార్థ. అండ్ ఆల్సో ఇంకా తిడుతున్నాడు ఏమని? నపుంసకత్వాన్ని వీడు. నపుంసకత్వం అంటే ఏంటి? నాట్ ఏ బాయ్ నాట్ ఏ గర్ల్ అని మధ్యలో ఉన్నట్టు ఈయన కూడా అటు యుద్ధం చేస్తా అంటాడు, యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తా అంటాడు, యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తా అంటాడు, చేయాలి. అయితే అటు చేయాలి, ఇది చేయాలి, రెండు లేదు ఒకటి చేయాలి. నేను చేస్తాను వచ్చి మళ్ళీ ఇక్కడ చేయాలంటే కుదరదు. ఇక్కడ యుద్ధం చేయాల్సిందే నువ్వు అని చెప్పేసి పుష్ చేస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ పరంతప. పరంతప అంటే ఓ చాస్టైజర్ ఆఫ్ ఎనిమి. పర అంటే ఆపోజిట్ బేసికల్లీ. తప అంటే వాళ్ళని కిల్ చేసాడు అంటే ఆపోజిట్ అంటే ఎనిమిల్ని చంపే ఓ పరంతప తిడుతున్నాడు. అది కూడా తిట్టే. పరంతప అంటే గొప్ప చెప్తున్నాడు అనుకోకండి భగవంతుడి ఇక్కడ. ఓ పరంతప ఇంత జ్ఞానం గలవాడివి, ఇంత ఎనిమిలు చంపేటోడు, బాణం వేస్తే 10 చెట్లు దాటి ఏనుగు తగులుతుంది అంటావు, లేకపోతే మేనకళ్ళను కూడా వాళ్ళకి లొంగలేదని చెప్తున్నావు, ఇంత శక్తిమంతుడు అట్లా ఉన్నావు, వీళ్ళని చూసి ఇట్లా హృదయ దౌర్బల్యం ఏంటి అని. ఒక విధంగా ఆలోచిస్తే అర్జునుడు చేసి తప్పేం కాదండి. పెద్దవాళ్ళ పైన గౌరవంతో వాళ్ళు చంపకుండా గౌరవమే కదండి. దాంట్లో తప్పేం లేదు. ఒక తర్వాత వచ్చే కులాల గురించి, వంశ ఆచార్యాల గురించి ఆలోచించడం తప్ప అండి? తప్పు కాదు. కానీ కృష్ణుడు ఎందుకు తిడుతున్నాడు? ఎందుకంటే ధర్మం కాదు. ధర్మం ఏంటి? అధర్మాన్ని చంపడమే నిజమైన ధర్మం. అధర్మాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, చిన్న విషయం చెప్తాను. మీ బాబుకి జాండీస్ వచ్చింది. జాండీస్ వస్తే ఏం తినొద్దు? ఫ్రైడ్ ఐటమ్స్ తినదు. చిప్స్ ఎగ్జాంపుల్, లెట్స్ సే లేస్, కుర్కురే తినద్దు. ఎప్పుడు తినద్దు భక్తులు. దాంట్లో ఆనియన్ గార్లిక్ ఉంటుంది, ప్లస్ అన్హైజీనిక్ ఫుడ్ కాబట్టి వి షుడ్ నాట్ టచ్ ఇట్. బట్ స్టిల్ లెట్స్ సే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీ బాబుకి జాండీస్ వచ్చింది, ఫ్రైడ్ ఐటమ్స్ పెట్టద్దు. ఒక్క 5 days ఈ తపస్సు కనుక మనం ఫాలో అయితే తగ్గిపోతుంది జాండీస్. 4 రోజులు హాయిగా మీరు వాడిని జాగ్రత్తగా చూసుకొని కంటికి రెప్పలాగా కాపాడుకొని ఏ ఐటమ్స్ ఇవ్వకుండా వాడిని ఆల్మోస్ట్ మంచి స్థాయికి తీసుకొచ్చారు. కానీ వాడు ఏమంటాడండి? వాడికి అర్థమవుతుంది ఆ పిల్లోడికి నేను ఫ్రైడ్ ఐటమ్స్ తినద్దు, నాకు జాండీస్. వాడు రోజు అడుగుతాడు, రోజు ఏడుస్తాడు, అమ్మా అమ్మా నాకు అది ఇది అని చెప్పేసి. అయినా మనం తల్లి ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే అది మంచిది కాదు వాడికి. అయితే 5వ రోజు పొద్దున తన తల్లి బజారుకి వెళ్ళి కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళేది.
వాళ్ళ పిన్ని పక్క నుంచి ఏం చేసింది, మా అక్క మరీ చాదస్తం ఎక్క మా అక్కకి. ఇంత పిల్లాడు ఇంత తపన పడుతుంటే, వాడంత ఏడుస్తుంటే వాడికి చిప్స్ ఇమ్మంటే ఇయ్యట్లేదు అని చెప్పేసి పోయి చిప్స్ ఇచ్చింది వాడికి. ఏమవుతుంది? ఏమవుతుంది? మళ్ళీ జాండీస్ పెరుగుతుంది. సో ఈ దయ మంచిదా? చెడుదా? చెడు. అందుకే దీన్ని ఫాల్స్ కంపాషన్ అంట. ఇది మంచి దయ కాదు. దయలో 2 రకాలు మళ్ళీ. మంచి దయ, చెడు దయ. యాక్చువల్‌గా ఇప్పుడు వాళ్ళ పిన్ని తప్పా? తప్పు కాదు. ఒక విధంగా చూస్తే ధర్మశాస్త్రం నుంచి చూస్తే తప్పు కాదు. అర్థశాస్త్రం నుంచి చూస్తే తప్పు. అర్థశాస్త్రం అంటే ఏంటి? రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్ ఫాలో అవ్వాలి. అది అర్థశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏంది? రూల్స్ లేవు, తొక్కలేదు. మొత్తం ప్రేమ అనేది ధర్మశాస్త్రం. పెద్దవాళ్ళని రక్షించాలి, వాళ్ళని శిక్షించకూడదని ధర్మశాస్త్రం. అర్జునుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రం ఫాలో అవుతుంది. ఏమని? పెద్దవాళ్ళు తప్పు చేసినా పర్లేదు, వాళ్ళని మనము ప్రేమగా చూసుకోవాలి. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? అర్ధశాస్త్రం ఫాలోగా. వాళ్ళు అధర్మం ఫాలో అవుతున్నారు. వాళ్ళు కనుక రాజ్యం వెళితే రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ 2.4 ఓ శత్రు సంహారక. ఇక చూడండి, పూజార్వ వరిసూదన, హరిసూదన అంటున్నారు ఇక్కడ. హరిసూదన అంటే శత్రువులను సంహరించేవాడ. ఓ మధుసూదన, నాకెంత పూజనీయులైన భీష్ముడు, ద్రోణుడు వంటి మహానుభావుని నేను బాణాలతో యుద్ధంలో ఎదుర్కోగలను అంటున్నాడు. ఇక్కడ టైం ఎంతైంది? ఓకే. ఇక్కడ అర్జునుడు అంటే ఆచార్యులు చెప్తారు, అర్జునుడు కృష్ణుడికి అంటున్నాడంట, నువ్వు ఉగ్రసేనని చంపగలవా? ఉగ్రసేన ఎవరు కృష్ణుడికి? తాత. నన్ను భీష్ముడు, నా తాతని చంపమంటున్నావు భీష్ముడిని, నువ్వు ఉగ్రసేనని చంపుతావా? మనం కూడా ఎత్తే అంటాం కదా, సరే రా నువ్వు నాకు చెప్పమన్నావు చేస్తా, నువ్వు చేస్తావా? మొన్న ఎవరో నాకు మెసేజ్ చేశారు, ప్రభుజీ మీ తెలంగాణ యాక్సెంట్ మిస్ అవుతున్నా ప్రభు నేను. వాళ్ళ సంతోషం కోసం కొద్దిగా తెలంగాణ ప్రయోగిస్తున్నా. యా, నా తాతని చెప్పమంటున్నావు బాగానే ఉంది, మీ తాతని చంపుతావు ఉగ్రసేనని? ఓకే, నా గురువు ద్రోణాచార్యుని చెప్పమంటున్నావు, నువ్వు సాందీపని ముని చంపుతావా? చంపుతావా? చంపలేదు. కానీ అర్జునుడు ఎంత మాయలో పడిపోయాడంటే, కృష్ణుడు కంసుని చంపాడు అనే విషయం మర్చిపోయాడు. సొంత మామ కదా అండి, సొంత మామనే కదా, చంపాడు కదా. పెద్ద డైలాగులు కొడుతుండే ఎవరు? కృష్ణుడికి డైలాగులు కొడుతుండే. ఏమని? నువ్వు ఉగ్రసేన చంపుతావా, సురాసేనని చంపుతావా, నువ్వు ఏమంటారు సందీపని ముని చంపుతావా? సాందీపని ముని ఏం అధర్మం చేసిండు? ఏం అధర్మం చేశాడు సాందీపని చంపడానికి? అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు అర్జునుడు బేసికల్. దాని అర్థం అర్జునుడికి కామన్ సెన్స్ లేదనా? మనము కామన్ సెన్స్ ఉండకుండా వీళ్ళ తర్వాత ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి మనల్ని రిప్రజెంట్ చేస్తుండే అర్జునుడు. మనకు చెప్పున గుర్తుందా అత్తా కోడలి ఎగ్జాంపుల్? కోడలికి చెప్పాలంటే కోడలకు డైరెక్ట్ చెప్పొద్దు. అత్త కోడలికి చెప్పిందంటే అక్కడ ఏమవుతుంది? భగ్గుమని మంటే వస్తుంది, ఇంకేం లేదు, ఇక ఇల్లు పేలిపోతుంది. అంటే అత్తకు చెప్పాలంటే ఏం చేయాలి? కోడలికి చెప్పాలంటే అత్త ఏం చేయాలి? కూతురుని తిట్టాలి. నీకు అన్నం ఎలా అయ్యేలా కూడా తెలీదా? వదినని చూసి నేర్చుకో అన్నాం అనుకున్నా, వదిన మొత్తం గాల్లో తేలిపోతుంది. అత్త కోడలు జై జై. అదే కోడలు అదే సేమ్ మాట కోడలు కంటే ఏమైనా ఉంటుంది? ఇంకా ఇల్లు పీకి పందిరి వేయడమే. ఇంకా ఇక్కడ అదే చేస్తుండు అర్జునుడు, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ తెలుసు ఆయనకి చంపాడు అనే విషయం. కొడుకు పెళ్ళైందంట, అపర్ణకు పెట్టింది, నాకు ఒకటి పెట్టింది, శివాలయం ఆమెకు ఒకటి పెట్టింది, ఇవన్నీ ఇచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఏం చెప్తున్నాం మనం? కంసుని చంపాడు. సాందీపని ముని ఏం అధర్మం చేశాడు సాందీపని ముని చెప్పడానికి? ఉగ్రసేనుడు ఏం పాపం చేశాడు ఉగ్రసేను చంపడానికి కృష్ణుడు? అప్పటికే ఎంతో మంది రాక్షసులు చంపేశాడు కదా కృష్ణుడు చిన్నప్పుడే. పుట్టగానే పూతనని చంపాడు, తర్వాత త్రినావర్త వాళ్ళని వీళ్ళని ఎంతమందిని చంపాడు. అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. భీష్ముడు ద్రోణుడి వంటి మహానుభావుల్ని అంట. చూడండి, అంటే ఇండైరెక్ట్ చెప్తున్నాడు వాళ్ళు ఎంత గొప్పలు నీకేం తెలుసు, అసలు వాళ్ళ గొప్పతనం గురించి నీకేం తెలుసు? అఫ్ కోర్స్ ద్రోణుడు గొప్పవాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ భీష్ముడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మహాజన, నో డౌట్ అబౌట్ ఇట్.
కానీ అక్కడ అర్జునుడి పాత్ర ఏంటి? కృష్ణుడు ఏది చెప్పిండో అది యాజ్ ఇట్ ఫాలో అవ్వాలి. కృష్ణుడు ఇక్కడ చెప్పిండంటే దాని అర్థం ఉంది. భీష్ముడిని సంహరిస్తే లోకానికి తెలుస్తుంది ఏమని, నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా నువ్వు అధర్మం వైపు నిలబడితే నీకు మరణం తథ్యము, నీకు శిక్ష తథ్యము అని చెప్పడానికే అక్కడ భీష్ముడు ఉన్నది. భీష్ముడు ఎవరండి? గొప్ప గ్రేట్ డివోటీ ఆఫ్ ద గాడ్. వన్ ఆఫ్ ద నారదుడు ఎంత గొప్ప భక్తుడో భీష్ముడు అంత గొప్ప భక్తుడు. అలాంటి భీష్ముడిని కూడా నువ్వు అధర్మం వైపు నిలబడితే నీకు శిక్ష తప్పదు అని చెప్పడానికే ఇదంతా స్కిట్. ఇది ఒకటి సరిపోతుంది, తీసేయండి. నెక్స్ట్ 2.6 ఏది హతకరమైనదో మాకు తెలియకపోతుంది, మేము వారిని అంటే ధృతరాష్ట్ర పుత్రుల్ని జయించడం మంచిదో లేక వారు మమ్మల్ని జయించడం మంచిదో, వారు నన్ను చంపి కూడా జీవించాలనిపించని వారు ఇప్పుడు యుద్ధ రంగంలో ఎదురుగా నిలిచారు. చెప్తూ అర్థం కావట్లేదు బేసికలీ. ఇది ఇండెసిషన్ అంటే. ఇది 5వ కారణం ఏంటి? అనిశ్చితి. అంటే డిసైడ్ చేసుకోలేకపోతుంది ఏది కరెక్టో ఏది తప్పు. మొదటి కారణం ఏంటి? కరుణ. రెండవది సుఖము లేకపోవడా. మూడవది పాప భయము. నాలుగవది కులక్షయము. ఐదవది అనిశ్చితి. 5వ కారణం. ఇక్కడ ఏం చెప్తుండో, వాళ్ళు మమ్మల్ని చంపడం కరెక్టో మేము వాళ్ళని చంపడం కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు కృష్ణ. ఇక్కడ కొన్ని కేసెస్ చూద్దాం. అర్జునుడు వాళ్ళని చంపితే ఏంటి, చంపకపోతే ఏంటి, ఒకవేళ యుద్ధం చేసి గెలిస్తే ఏంటి పరిస్థితి, ఒకటే చూద్దాం. సందిగ్ధ స్థితిలో ఉన్నాడు ఎవరు? మన అర్జునుడు. అర్జునుడు యుద్ధం చేశాడు అనుకోండి. ఎగ్జాంపుల్, యుద్ధం చేసి అయితే గెలుపు వస్తుంది, లేకపోతే గెలుపు వచ్చి దానికి ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. ఆనందమే కదా. ఓడిపోయాడు అనుకోండి ఏమొస్తుంది? వీరమరణం, స్వర్గలోకాలకు వెళ్తాడు. ఆనందమే కదా, ఆనందం. నెక్స్ట్, యుద్ధం చేయకపోతే పరిస్థితి ఏంటి? భిక్షాటన ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎందుకు? యుద్ధం చేయకపోతే ఏమైతే తెలుసా మీకు? ఒక క్షత్రుడు యుద్ధం చేయకపోతే ఏమొస్తుంది తెలుసా? ఒక శూద్రుడు కూడా వచ్చి అంటాడు, నువ్వు క్షత్రియుడువా, నువ్వు మాట్లాడుతున్నావు మా ముంగట, యుద్ధం నుంచి వెన్ను తిరిగి వచ్చేసినావు, నువ్వేం క్షత్రియుడు అని తిడతారంట అందరు. అంటే అపకీర్తి వస్తుందని చెప్తున్నాడు కృష్ణుడు. అపకీర్తి అర్జున, ఇది నీకు ఇంత ముందు శ్లోకాలు అదేగా చెప్పింది. ఎక్కడ చెప్పాడు చూడండి. అకీర్తికరం అర్జున, నువ్వు యుద్ధం చేయకపోతే అది అకీర్తి నీకు. ఎవడెవడో వచ్చి నీకు అంటాడు, నువ్వు అసలు కురువంశంలో పుట్టినోడుగా నువ్వు అంట. సో అది చెప్తున్నారు ఇక్కడ. సో అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు అర్జునుడు. అది 5th రీజన్, అందుకే యుద్ధం చేయట్లేదు. ఇదే విధంగా మన జీవితంలో కూడా ఈ సందిగ్ధ స్థితి ఉందనుకోండి. ఎగ్జాంపుల్లో మనకి ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళయింది, వెరీ హ్యాపీ లైఫ్, అత్త కోడలు ఎట్లుంటారంటే మొదట్లో ఇంతకన్నా మంచి కుటుంబం ఈ ప్రపంచంలో ఇంకా లేదు అన్నట్టు ఉంటారు. ఇక అత్త, అమ్మ తిన్నావమ్మా, మంచిగా తినమ్మా, నువ్వు మంచిగా తిని మంచి సంతానం కనుక్కోవాలి, అలా ఎలా అనేస్తారు. వీళ్ళిద్దరు ప్రేమను చూసి కొడుకు అబ్బా మురిసిపోతాడు. అబ్బో అబ్బో అబ్బో, నేను మా ఇంటికి కోడలు వస్తుందేమో అనుకున్నా, కూతురే వచ్చింది స్వయంగా అని వీడు పొంగిపోతాడు. ఈ అత్త కూడా మామూలుగా, అమ్మ టీ తాగుతావమ్మా, అమ్మ కాఫీ తాగుతావమ్మా, నువ్వు నా బిడ్డ లాంటివమ్మా అంటే, ఈ కోడలు మామూలుగా ఉంటుందా? పెళ్ళైన మొదటి రోజు నేను అత్తారింటికి పోతే ఎట్లుంటానో అనుకున్నా, నాకు ఏ అత్త దొరుకుతుందో అనుకున్నా, నాకేం పోయి స్వయంగా అమ్మనే దొరికింది అని చెప్పేసి మొదటి రోజు ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు మొదటి రోజు ఇట్లే ఉంటుందని పరిస్థితి? హరిబోలేనండి, ఇంత చిన్న హరిబోలే, పెద్ద హరిబోలేనండి, అన్నింట్లో ఇంతే కదా. ఒక వారం కూడా కష్టమే ఈ కాలంలో. కొన్ని రోజులు ఇట్లా స్టార్ట్, నువ్వు పాటన అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతుడు. ఈ సింక్ ఎప్పుడు అవ్వదన్నమాట. సో అత్త తిడుతుంది కోడలికి. వెనుకటి ఈ సినిమా చూస్తాడు, అరే నిన్ననేగా మీరు అత్త కోడలు బదులు అమ్మ కూతుర్లు అనుకున్నారు, నాకన్నా అమ్మ అన్నావు, నువ్వు అమ్మ అన్నావు, నువ్వు కూతురు అన్నావు, ఏంది ఇది? మళ్ళా ఆడికి అర్థం కాదు. అత్తకు సపోర్ట్ చేసిండు అనుకో, భార్య ఎట్లా చూస్తుంది చూడండి, ఎట్లా చూస్తుందో, చేతులు కట్టుకొని వాట్స్ గోయింగ్ ఆన్.
అంతంత మాటలంటే ఏంది ఆ చెట్టులాగా నిలబడ్డం? ఏం నడుస్తుంది ఇక్కడ? ఉండమంటా వెళ్ళిపోమంటా? మా తెలంగాణలో ఇట్లనే ఉంది. మీ దగ్గర ఎట్లుంటుందో మాకు తెలియదు. నెక్స్ట్ పోనీ అమ్మనే కదా, ఆపితే ఆగుతుంది అనుకుందాం. అమ్మనే కదా అండి, నచ్చి చెప్తే ఊరుకుంటుంది. కోడలకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? కోడలకు సపోర్ట్ చేసినాం అనుకోండి, అత్త 25 సంవత్సరాలు పెంచిండ్రా, నా కంటికి కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నా, నా కడుపు మాడినా నీ కడుపు నింపినా నేను. ఇప్పుడు భార్య రాగానే కన్న ప్రేమను మర్చిపోయాను. పెద్ద పెద్ద డైలాగులు వచ్చేస్తాయి. ఇంకా ఎంత పెద్ద డైలాగులు వస్తాయంటే ఇక సినిమా రైటర్లు కూడా పనికిరారు ఆ టైంలో. ఇంకా నా కంటికి కాపలా కాపాడినా, నా కడుపు మార్చుకొని నీ కడుపు నింపినా, ఇప్పుడు నా కడుపు కొడుతున్నావురా నువ్వు అని. మధ్యలో ఏమవుతాడు వీడు? అత్తకు సపోర్ట్ చేస్తే కోడలు బాధ, కోడలకు సపోర్ట్ చేస్తే అత్త బాధ. ఇద్దరి మధ్యలో వీడు సతమతం అయిపోతా ఉంటాడు. అటు చేయాలన్నా ఇటు ఆపితే ఇద్దరి మధ్యలో అటు మొత్తం ఎట్లా అయిపోతాడంటే ఇక చితికి అయిపోతాడు వాడు. ఇంకా ఎంతమంది మా ఇంట్లో కూడా ఇదే నడుస్తుందన్న హరిబల్ అనండి. అదే హరిబల్ హరిబల్ అంటే నాకు అవుతుందని కాదు, సారీ, మా ఇంట్లో అవ్వట్లేదు. అర్జునుడు కూడా ఇదే సందిగ్ధ స్థితిలో ఉన్నాడండి. ఈయన పోయి యుద్ధం చేయమంటాడు, వాళ్ళని చూసి యుద్ధం చేయాలనిపించట్లేదు. నేను ఏం చేయాలి? అత్తకు సపోర్ట్ చేయాలన్నా, కోడలకు సపోర్ట్ చేయాలి? ఈ మధ్య ఇంకో కాంపోనెంట్ కూడా యాడ్ అయింది ఇప్పుడు, బామ్మర్ది ఆడొకటి ఉన్నాడు మధ్యలో, ఎక్స్ట్రా యాడ్ అయిన వాడు ఇప్పుడు. లేదు అంటే మరదలు, ఇట్లా ఏదో సంథింగ్ ఇంకో ఎక్స్ట్రా కాంపోనెంట్స్ యాడ్ అవుతున్నాయి తప్ప ఈ యుద్ధంలో కాంపోనెంట్స్ డిలీట్ అవ్వట్లేదు. చాలా మందికి ఉన్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఇదే. కానీ ఎప్పుడైతే ఈ ముగ్గురు మధ్యలో భగవంతుడు ఉన్నారనుకోండి, అప్పుడు కూడా అవుతాయి, అవ్వాయి అని కాదు, బట్ 90% ఆఫ్ ద గొడవలు పోతాయి. ఎందుకంటే అప్పుడు కూడా తిట్టుకుంటారు, కానీ ఏమని తిట్టుకుంటారు? పొద్దున్న లేచి భగవంతుడికి నైవేద్యం వండాలని తెలియదా అని ఎవరంటారు? అత్త కోడలికి అంటారు. కోడలు అత్తకి ఏమంటది? మీకు ప్రసాదం ఎలా తినాలో తెలియదా? మీకు ప్రసాదం కింద పడుతుందని మీకు తెలియదా? అట్లీస్ట్ అట్లన్నా భగవంతుని స్మరించుకుంటున్నారు. అందుకే ప్రతి కుటుంబంలో, అందుకే మేము భగవద్గీత పోస్టర్లు ఎప్పుడు చేసినా అందరూ కుటుంబంతో రండి. ఎలా అయితే ఒక ఎడ్ల బండి సరిగ్గా వెళ్ళాలంటే 2 సైడ్లు ఎలా అయితే కరెక్ట్ ఉండాలి ఎడ్లు, ఒక ఎద్దు కూర్చున్నా ఇంకో ఎద్దు నిలబడ్డది అనుకోండి, ఎడ్ల బండి పోతుందా? ఈ కూర్చున్న ఎద్దుతోనే నిలబడ్డ ఎద్దు కూడా అక్కడే ఉండాలి. అలా అని చెప్పేసి తోసుకపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఎద్దు హర్ట్ అవుతుంది. అందుకే భార్యాభర్తలు ఎప్పుడు కూడా మంచిగా భగవత్ స్మరణ చేసుకుంటూ, హరినామ స్మరణ చేసుకుంటూ, భగవత్ సేవ చేసుకుంటూ ఉండాలి. చాలా మంది నాకు ఒక కంప్లైంట్ చెప్తారు. ఏం కంప్లైంట్ అంటే, ప్రభుజీ మా బిడ్డలు దైవ మార్గంలో నడవట్లేదు. వెరీ వెరీ ఏమంటారు, ఫేమస్ కంప్లైంట్. ఏమని? ప్రభుజీ మా పిల్లలు భగవత్ మార్గంలో నడవట్లేదు అని. ఎందుకు నడుస్తారమ్మా? మీరు నడిచారా? మీరు నడిస్తే వాడు నడుస్తాడు. లేకపోతే ప్రభు మా పిల్లలు అన్ని చెడు మాటలు మాట్లాడుతున్నారు. ప్రభు నువ్వేం మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ మాటలు మాట్లాడితే వాడు అవే మాటలు మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉంటే వాడు అలానే ఉంటాడు, అట్లీస్ట్ ఆ వయసులో. తర్వాత అఫ్ కోర్స్ వాడికి ఇండిపెండెన్స్ వస్తుంది, ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటాడు, అవన్నీ డిఫరెంట్ స్టోరీ. బట్ అట్లీస్ట్ ఒక టీనేజ్ వచ్చే వరకు వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఏది చేస్తే వాడు అదే చేస్తాడు. కావాలంటే మీరు ట్రై చేయండి. ఆర్ఎల్స్ ఓకే, ఎంతమంది మీ పిల్లలు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంటికి పోయినాక కూడా భగవంతుని యాక్టివిటీస్ చేస్తున్నారు? ఒకసారి హరిబోల్ అనండి. అదే అంటాడు వాడు. ఇంటికి పోయి ఏమంటాడు? స్పైడర్ మ్యాన్ అంటాడు. వాడు ఇంటికి పోయి ఏమంటాడు? హనుమానే అంటాడు. జగన్నాథ్ అంటాడు, కీర్తన పాడతాడు, డాన్స్ చేస్తాడు, డప్పులు కొట్టుకుంటాడు, వాడు ఆట వాడు ఆడుకుంటాడు. ఎప్పుడు మీ ఆట మీరు కరెక్ట్ ఆడితే, ఆడాడు కరెక్ట్ ఆడతాడు. మీరు సిగరెట్ తాకుండా ఫు అని ఊదుకుంటా వాడికి ఊదకరా అంటే వాడు ఏం చేస్తాడు? ఆడు ఊదుతాడు. ఎందుకంటే వాడు ఊదుతున్నాడు కరెక్ట్ ఏమో, మా తండ్రి కన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారు నాకు ఈ ప్రపంచంలో, మా తండ్రి ఇలా ఉన్నాడంటే వాడు కరెక్ట్ చెప్తున్నాడు నాకు, నేను కూడా అలానే ఊదాలి అని చెప్పేసి వాడు ఊదుతాడు. అందుకే మనం మన శాస్త్రం చాలా మన వైదిక సాంప్రదాయం చాలా క్లియర్గా చెప్తుందండి.
నీ బిడ్డలని నీవు గనక దైవ మార్గంలో నడిపించలేని సత్తా నీకు లేకపోతే పిల్లల్ని కనే సత్తా కూడా నీకు ఉండదు అని చెప్తాను. ఇట్స్ ఏ వెరీ బోల్డ్ స్టేట్మెంట్. నీకు పిల్లల్ని కానీ అధికారం లేదు. ఇట్స్ ఏ వెరీ బోల్డ్ స్టేట్మెంట్. నీకు పిల్లల్ని కానీ అధికారం లేదు. అదాన్ని పాప సంతానం అంటారంట. ఎవరైతే నీ భగవత్ ప్రేమను పెంపొందించలేకపోతే, కానీ మీరు గట్టిగా అనుకోండి, చాలా మందికి సంతానం ప్రాబ్లం ఉంటుంది. మీరు గట్టిగా అనుకోండి అండి, ఏమని, నేను నా పిల్లని భగవత్ మార్గంలో నడిచి, కృష్ణ నాకు ఈ మాతృత్వాన్ని ప్రసాదించు, నేను మళ్ళీ వాడిని ఎంత గొప్ప భక్తుని చేస్తా అంటే తిరిగి వాడిని నీ దగ్గరికి నువ్వు గర్వపడేలా నీ దగ్గరికి తీసుకొచ్చి వాడు ఇంకొక 1,00,000 మందిని నీ దగ్గరికి తీసుకొచ్చేలా నేను చేస్తా, నాకు సంతానం ప్రసాదించు అని వేడుకోండి. ఎందుకు రాడండి? వస్తుంది. ఆ ఇంటెన్సిటీ మనకు నిజంగా అంటే మన కోరికలో అంత పవిత్రత ఉండాలి. సో సంతానం అంటే ఏదో ఎంజాయ్మెంట్ వల్ల పుట్టే ప్రోడక్ట్స్ కాదండి. సంతానం అంటే అట్లా అయిపోయింది మన దురదృష్టవశాత్తు. మన ప్రపంచం ఏదైతే ఒక ఎంజాయ్మెంట్ వల్ల వచ్చే సంతానం బై ప్రోడక్ట్స్ అయిపోయినాయి సంతానం. కానీ బై ప్రోడక్ట్, ఎంజాయ్మెంట్ షుడ్ బి ద బై ప్రోడక్ట్, నాట్ ద సంతానం. బట్ ఉల్టా అయిపోయింది ఇప్పుడు. మనం అందరం కూడా ఎంతో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, త్వరలో పెళ్లి కాబోయే వాళ్ళు ఉన్నారు, త్వరలో సంతానం కలగబోయే వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా గొప్ప భక్తులని కనాలి. మీరు గర్భధాన సంస్కారం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం మనం. గర్భధాన సంస్కారం అనే మంచి సంస్కారాన్ని ఒక భార్య భర్త కలిసేటప్పుడు హరినామ స్మరణ వీలైనంత ఎక్కువసేపు చేసి ఇద్దరు కలిస్తే ఎంతో చక్కటి సంతానం కలుగుతుంది వాడి. సో ఇది దిస్ ఇస్ కాల్డ్ స్కిన్ డిసీజ్. స్కిన్ డిసీజ్ అంటే ఏంటి, సన్ ఎలర్జీలు, ర్యాషెస్ ఇవి కాదు స్కిన్ డిసీజ్. నిజం స్కిన్ డిసీజ్ ఏంటంటే నా బంధువులు నన్ను కాపాడతారు అనేది ఒక చర్మ వ్యాధి, నేను నా బంధువుల్ని కాపాడుతాను అది ఇంకొక చర్మ వ్యాధి. రెండే చర్మ వ్యాధులు అంటాం మనం. ఏమేమి, బంధువులు నన్ను కాపాడుతారు అనేది ఒక చర్మ వ్యాధి, ఇంకో చర్మ వ్యాధి ఏంటి, నేను నా బంధువుల్ని కాపాడుతానది ఇంకొక పెద్ద చర్మం. ఇంత పెద్ద చర్మ వ్యాధులు అంటే ఇవరండి. ఎంతమందికి ఉన్నాయి చర్మ వ్యాధులు చెప్పండి? మీకు ఒక నైస్ ఏం స్పెషలిస్ట్ అంటారు స్కిన్ వాడిని? డర్మటాలజిస్ట్. అంతే, డర్మటాలజిస్ట్ ఎవరు ఇక్కడ? భగవంతుడే. ఈ స్కిన్ డిసీజ్ పోగొట్టేస్తాడు. భాగవతంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు తెలుసా? స్కిన్ డిసీజ్ ఎట్లా పోగొడతాడు చెప్పన్నా? నువ్వు గనక నాకు నిజంగా సరెండర్ అయితే ఫస్ట్ నీ నుంచి నీ బంధువులు దూరం చేసేస్తా అంటాడు భగవంతుడు. ఎందుకు? నచ్చరు మీకు. మీరు భక్తి చేశారనుకోండి, మీ చుట్టాలకు మీరు నచ్చరు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని? మీరు భక్తి చేస్తే మీరు మీ చుట్టాలకు మీ సొంత భార్యకే నచ్చరు, మీ సొంత తల్లికే నచ్చరు, మీ సొంత తండ్రికే నచ్చరు, మీ సొంత పిల్లలకే నచ్చరు. మీరు భక్తి చేస్తే, మీరు భక్తి చేసినా మీ బంధువులు మిమ్మల్ని ఇష్టపడుతున్నారంటే మీరు భక్తి చేయనట్టు అర్థం. మీరు భక్తిలో ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా అనే దానికి మెజర్మెంట్ ఏం తెలుసా మీకు? మీ బంధువులు మిమ్మల్ని తిరస్కరిస్తే మీరు భక్తి చేస్తున్నట్టు అని అర్థం. మీ బంధువులు మళ్ళా మీతో రాసుకొని పూసుకొని తిరిగారు అనుకోండి, మీలో భక్తి లేదు, సున్నా భక్తి, జీరో. మీ బంధువులు మీకు దూరం అయ్యారంటే ద టాప్ మోస్ట్ డివోటీ. ఎందుకు? అదని అర్థం భక్తులందరూ బంధువులు దూరం పెట్టాలని కాదు. దాని అర్థం ఏంటంటే బంధువులకు ఆధ్యాత్మిక ఆనందం నచ్చదు, వాళ్ళకు భౌతిక ఆనందం మాత్రమే నచ్చుతుంది. మీరు వాడికి రారా పోయి చికెన్ బిర్యానీ తిందామంటే మీరు రాను, నేను ఇక్కడ ఇంట్లో పన్నీర్ చేస్తా తిను అంటే వాడు ఒప్పుకుంటాడా? రారా మనము ఊటీకి పోదాం అంటే లేదు, మన రామాలయంలో సత్సంగం రారా అంటే వాడికి నచ్చుతుందా? ఎందుకంటే ఇక్కడ ఆనందం వాడికి తెలియదు. సో ఇది మన చర్మ వ్యాధులు రెండు. ఆ శవం చూడండి ఎట్లా పడుకుందో చక్కగా. అక్కడ సినిమా అంత ఇదే ఉంటుంది. ఇది నేను ఏతో జనరేట్ చేసిన ఇమేజ్, నేను సొంతంగా జనరేట్ చేసిన ఇమేజ్. ఏం చెప్పిన అంటే, గివ్ మీ ఎన్ ఇమేజ్ వేర్ ఎ డెడ్ బాడీ స్లీపింగ్. నేను చూపిస్తాను, నాకు ప్రాంప్ట్ కూడా చూపిస్తాను. జెమినీ ఏఐతో జనరేట్ చేసిన. గివ్ మీ ఎ డెడ్ బాడీ ఇమేజ్ వేర్ ఫ్యూ పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ మొబైల్స్, ఫ్యూ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు గో అండ్ చెకింగ్ దర్ టైం. చూడండి అన్నమాట, వాచ్ చూసుకుంటుంది, ఎంతసేపు రా ఇంకా ఎప్పుడు తీస్తారా అని. ఫ్యూ పీపుల్ ఆర్ క్రయింగ్ యాజ్ అన్ యాక్టింగ్. అక్కడ వెనకాల ఒక అమ్మాయి కూర్చొని యాక్ట్ చేస్తుంది ఏడ్చినట్టు ఫోన్ చూసుకుంటూ. ఫ్యూ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు గో, ఫ్యూ పీపుల్ ఆర్ రియల్లీ క్రయింగ్. శవం మీద పడి ఏడుస్తున్నట్టు అలా అక్కనో చెల్లెనో ఏడుస్తుంది, ఆయన వెనకట భర్త కావచ్చు పాపం, ఆయన ఏడుస్తుండో నటిస్తుండో నాకు అర్థం కావట్లేదు.
అట్లాంటి సిచ్యువేషన్ ఉంటాయి కలియుగంలో. భర్త ఎప్పుడు పోతుందా, భార్య ఎప్పుడు, ఆ సిచ్యువేషన్స్ కూడా కలియుగంలో విడ్డూరం ఏం కాదు. సో చూడండి, ఇదే జరుగుతుందని మీరు చనిపోతే పెద్ద మీ మీద పడి, మీ ఫోటోల మీద పడిపోయి ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మహా అంటే ఎవరు ఏడుస్తారంటే మీ ఇంట్లో ఏడుస్తారు. ఎన్ని రోజులు ఏడుస్తారు అనుకుంటున్నారు మీరు? మాక్సిమం ఒక వారం తర్వాత అదే ఇన్స్టాగ్రామ్ లో అదే రీల్ చూస్తాం మనం. సేమ్ రీల్, కుకింగ్ రెసిపీస్, లేకపోతే ప్రభాస్ నెక్స్ట్ సినిమా, రామ్ చరణ్ ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేసిండి సినిమాకి, సయారా ఎమోషన్ ఏంటి, జూక్ బాక్సులు, జబర్దస్తులు, ఇవే చూస్తాం మనం. మన 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 ఇంట్లో వాళ్ళు చనిపోయారు. సో దానికోసం అంత కష్టపడకని చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు పక్కకే ఉన్నాడు, కానీ అర్జునుడు ఏం చేస్తున్నాడు? అర్జునుడు పక్కనే కృష్ణుడు ఉన్నాడు, కానీ అర్జునుడు చూస్ చేసుకోవట్లేదు. ఎలా? హిరణ్యకశిపుడు లాగా. దారుణంగా ఉంది కదా. అర్జునుడిని ఎంత మందితో పోలుస్తున్నాడు. మొన్నేం పోయి రావణాసుడితో పోల్చినాము, ఇప్పుడేం పోయి హిరణ్యకశిపుడితో పోలుస్తున్నాం. మరి అంత దుర్మార్గుడు అర్జునుడు అని డౌట్ వస్తుందా? అది అర్జునుడికి కాదు, ఇది మన కంపారిజన్స్. అర్జునుడి కోసం కాదు ఈ కంపారిజన్, మన కోసం. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ఎంత చక్కగా చెప్పాడు ప్రహ్లాదుడు, నాన్న భగవంతుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ప్రతి దగ్గర ఉంటాడు భగవంతుడు అని చెప్తున్నాడు. కానీ మనోడు హిరణ్యకశిపు లేదు, నమ్మకం లేదు. ప్రహ్లాదుడు, నా తండ్రి ప్రతి దగ్గర ఉంటాడు, నేను ఇంత నీచమైన జాతిలో పుట్టినప్పటికీ నన్ను ఉద్ధరించడానికి భగవంతుడు వస్తాడు అనే నమ్మకం ప్రహ్లాదుడికి ఉన్నది. హిరణ్యకశిపుడు భగవంతుడిని ఎక్కడా చూడలేదు, ప్రహ్లాదుడు భగవంతుడిని అంతటా చూశాడు. ఫుల్ కాంట్రడిక్షన్. ఇంకా హిరణ్యకశిపుడు ఏమంటాడు? అసలు భగవంతుడు లేడు, ఏం లేదు. కానీ ప్రహ్లాదుడు ఏమంటాడు? భగవంతుడు ప్రతి అణువులో, ప్రతి చిన్న కణువులో ఉన్నాడు భగవంతుడు అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్తాడు. ఇది భక్తుడికి మామూలు వాడికి తేడా. సో నెక్స్ట్ 2.7, ఇది మెమరైజ్ చేసుకోవాల్సిన శ్లోకం. కార్పణ్య దోషో ఉపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేత యశ్రేయస్యాన్నిశ్చితాం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. సో మనము గీతా యజ్ఞం సర్టిఫికేట్ రావాలంటే ఎగ్జామ్ పెడతా అన్నాం కదా. ఆ ఎగ్జామ్ లో ఈ ఇంపార్టెంట్ శ్లోకాస్ కూడా ఏదో ఒకటి ఇంపార్టెంట్ శ్లోకం ఇస్తే రాయాలి. అంటే ఇవన్నీ ఖచ్చితంగా మెమరైజ్ చేసుకోవాలి. మొదటి మెమరైజేషన్ శ్లోకం ఏంటి? నానా ఆహార నిద్ర భయమైదునం చ సామాన్యమేత పశువిర్నారాయణం ధర్మో ఏకో అధికో విశేష ధర్మేనైనా పశుభిసాన. రెండోది ఏంటి? దాని ముందు ఇంకోటి ఉంది, అది కూడా దక్షిణే లక్ష్మణోయస్య వామేతు జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. దాని తర్వాత ఇంకోటి చెప్పాను, సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలందన, అదొకటి. నెక్స్ట్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ భావగా పాండవశ్యవ కిమకురత సంజయ. ఇది ఐదవది ఏంటి? కార్పణ్య దోషో పహత స్వభావం పృశ్యామి త్వాం ధర్మ సమూఢ చేత యస్సే యస్య నిశ్చితాం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్వాం మా ప్రపన్నం. ఇది విష్ణు సహస్రనామంలో కార్పణ్య దోషోపహత స్వభావ పృశ్యామి త్వాం ధర్మ సమూఢ చేత యస్సే యస్య నిశ్చితాం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. ఇది నేర్చుకోవాల్సింది శ్లోకం. ఇది హోంవర్క్ లాగా చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కార్పణ్య అంటున్నాడు. కార్పణ్య అంటే పిసినారి అని అర్థం. ఇక్కడ అర్జునుడిని పిసినారి అని ఎందుకు అంటున్నాడు భగవంతుడు అంటే, ఓకే, పిసినారి అంటే ఏంటంటే బేసికల్గా మన దగ్గర ఉన్నదాన్ని వాడుకోకపోవడం పిసినారి. కానీ మనకు తెలిసిన పిసినారితనం ఏంటి? ఓన్లీ డబ్బుదే మన పిసినారితనం అనుకుంటాం. కానీ పిసినారి అనేది జనరిక్ టర్మ్. అది డబ్బుతో వాడచ్చు, బుద్ధితో కూడా వాడచ్చు. బుద్ధి ఉండి బుద్ధి లేకపోవడాన్ని పిసినారితనం అంటే వాడుకోకపోవడాన్ని. అర్జునుడి దగ్గర ఆ శక్తి ఉందా, యుద్ధం చేసే శక్తి ఉందా, కానీ ఏం చేస్తుండు? గాడిని వాడిని పడేసి. అర్జునుడికి యుద్ధం గెలిచే బుద్ధి ఉందా? ఉంది, కానీ ఆ బుద్ధిని బంధు ప్రీతితోని ఆపేశాడు. అందుకే ఇక్కడ అర్జునుడిని కృష్ణుడు ఇంకొక తిట్లు తిట్టాడు. ఏమని? ఓ కృపణ, ఓ పిసినారి అర్జున. కృపణకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే తన దగ్గర ఉన్నదాన్ని 10 మందికి పంచేవాడు బ్రాహ్మణుడు. అందుకే బ్రాహ్మణుడు శాస్త్ర పఠన ఒకటే కాదు, శాస్త్ర పాఠన కూడా చేయాలి. అంటే శాస్త్రం నేర్చుకోవడమే కాదు, శాస్త్రము
బోధించాలి కూడా నిజమైన బ్రాహ్మణుడు. అదే నిజమైన బ్రాహ్మణుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. శాస్త్ర పఠన, శాస్త్ర పాఠన రెండు కూడా నేర్చుకోవాలి, నేర్పించాలి. అది నిజమైన బ్రాహ్మణత్వం. బ్రాహ్మణులు అంటే దే ఆర్ ద టీచర్స్ ఇన్ ద సొసైటీ. దే షుడ్ టీచ్ ఎవ్రీవన్. దే షుడ్ టీచ్ శూద్రాస్, దే షుడ్ టీచ్ క్షత్రియాస్, దే షుడ్ టీచ్ వైశ్యస్. సో అది నిజమైన బ్రాహ్మణత్వం. సో బ్రాహ్మణుడు చక్కగా శాస్త్రాన్ని అందరికీ బోధించాలి. దానికి ఆపోజిట్ ఏంటి? కృపణ. ఉన్నదాన్ని వాడుకోలేని వాడు. ఆ కార్పణ్య అనే దోషము వలన పహత స్వభావ పృశ్యామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. తన చేతన అంటే తన మైండ్ బెవిల్డర్ అయిపోతుందంట, కన్ఫ్యూజ్ అయిపోతుందంట. దీనివల్ల ఈ కృపణ వలన. అందుకేమంటున్నాడు? ఇది అర్జునుడు చెప్తున్నాడు ఈ శ్లోకం. యశ్రేయ అంటే నాకు ఏది శ్రేయస్కరమైందో నిశ్చితంగా పక్కాగా చెప్పు కృష్ణ. ఏం చెప్తున్నా నెక్స్ట్? శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. నేను నీకు శిష్యుడిలాగా అయిపోతున్నా. నాకు ఏది శ్రేయస్కరమైందో నిశ్చితంగా చెప్పు. శ్రేయస్ అనే పదంకి శ్రేయస్సు అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్, ప్రేయస్ అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్. ఇక్కడ అర్జునుడు ప్రేయస్య అని చెప్పలేదు, శ్రేయస్య అని చెప్తాంటే నాకు లాంగ్ టర్మ్ గా అన్ని ఆలోచించి నిశ్చితంగా చెప్పు కృష్ణ, నాకు ఏది కరెక్ట్ చెప్పండి అంటున్నారు. మనం కూడా భగవంతుడి దగ్గర పోయి శ్రేయస్సు కోరుకోవాలి. శ్రేయస్సు అంటే ఏంటి? ఒక కారు కావడం శ్రేయస్సా? ఒక ఇల్లు కావడం శ్రేయస్సా? అఫ్ కోర్స్ ఇవన్నీ ఉంటే భక్తికి మంచి థింగ్సే, కండ్యూసివ్. బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఉండడం వల్ల, కారు ఉండడం వల్ల జగన్నాథ్పురికి పోవాల్సింది ఊటీకి పోతారు. అంత పెద్ద ఇల్లు ఉంది, పెద్ద పూజా మందిరం కట్టుకునే బదులు ఏం చేస్తారు? పెద్ద బెడ్రూమ్ కట్టేసుకుంటారు. ఇవన్నీ భక్తికి మంచివి. యాక్చువల్గా పెద్ద ఇల్లు ఉండడం చెడువా? కాదు, మంచి. చాలా ఎంత పెద్ద ఇల్లు కొనుక్కున్నావు అంటే చాలా పెద్ద ఇల్లు కొనుక్కో, కానీ దాంట్లో అంతే పెద్ద పూజ గది పెట్టుకో. అంతే అని చెప్పేసి 3 బెడ్రూమ్లలో 3 6x6 వేసేసి చిన్న ఎక్కడో మూల కిటికీలో భగవంతుని పెడతా అంటే, పెద్ద కారు ఉంది నాకు, ఆ పెద్ద కారులో మొత్తం స్పోర్ట్స్ కారు ఉంది, ఆ కారు ఉంది, ఎక్కడికి పోవాలి? ఊటీకి పోవాలా? జగన్నాథ్పురికి పో, మధురకు పో, బృందావనంకి పో, ఉజ్జయిన్ పో. మనకు ఎటువంటి భౌతిక సంపదలు ఉన్నా ఆ సంపదలన్నిటినీ భగవంతుని యొక్క ప్రేమలో, భగవంతుని యొక్క సేవలో, భక్తుల యొక్క సేవలో వినియోగిస్తే దానివల్ల ఎటువంటి దోషం లేదు. కానీ భగవంతుడి దగ్గరకు పోయి నాకు ఇవి ఇవ్వు అని చెప్పేసి వాటిని భౌతిక ఇంద్రియాలను సుఖపరచడానికి వాడితే అది అంతకన్నా పెద్ద దోషం ఇంకోటి లేదు అంట. అందుకే ఇక్కడ మనం భగవంతుని దగ్గర పోయి శ్రేయస్సు కోరుకోవాలి. శ్రేయస్సు అంటే భగవంతుడా నా పరిస్థితి ఇది, నేను ఇలా ఉన్నాను, నా శ్రేయస్కరమైంది ఏంటో నాకు ఇవ్వు అంటే భగవంతుడు నీకు ఏమి ఇస్తాడు? భక్తిని ఇస్తాడు. అప్పుడు మనకు నచ్చదు. నేను కారు అడిగితే నాకు ఇది ఇచ్చినావేంటి? కారు అడిగితే పక్కన రాజశేఖర్ బాబుని పెట్టినవేంది? నాకు ఆయనతో నాకేం పని అన్నావు అనుకోండి. భక్తుడు ఎందుకు వచ్చినావు నా జీవితంలోకి? నా జీవితంలో ఒక రామ్ చరణ్ని పంపియు, ఒక ప్రభాస్ని పంపియు, ఈయన ఎందుకు పంపించావంటే ఏమంటావు? అరే నువ్వే కదరా శ్రేయస్సు కోరుకోమన్నావు, శ్రేయస్సు అడిగావు, అందుకే ఏమో పంపించా, వాడిని చూసి ఉద్ధరింపబడు అంటే మనకు నచ్చదు. మనకేం కావాలి? ప్రభాస్తో సెల్ఫీ కావాలి, ఇంకొకరితో అది కావాలి, ఇది కావాలి. సో శ్రేయస్సు కోరుకోవాలి భగవంతుడు. సో ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? కృష్ణుడి దగ్గర పోయి నాకు శ్రేయస్కరమైనది చెప్పు కృష్ణ, నాకు ఏది కరెక్ట్ చెప్పు, దాన్ని నేను ఖచ్చితంగా ఫాలో అవుతా, నువ్వు ఖచ్చితంగా నాకు అది చెబితే నిశ్చితంగా చెప్పండి, నాకు శ్రేయస్కరమైనది ఏంటి నా జీవితంలో, నేను అది ఫాలో అవుతా. మీరు కూడా రామచంద్ర దగ్గరకు పోయి అడగండి, నాకు శ్రేయస్కరమైంది ఈ తండ్రి అనండి. తండ్రి ఎప్పుడైనా మనకు చెడు తీస్తాడా అండి? భగవంతుడు మనకి ఇవ్వడు. ఇస్తే ఆయన తండ్రి ఎందుకు అవుతాడు? సో భగవంతుని దగ్గర పోయి నాకు శ్రేయస్కరమైంది ఇవ్వండి అని కోరుకోండి. సో ఇక్కడ ఈ 2.7లో భగవంతుడు దగ్గరికి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనం కూడా ఎలా అయితే అర్జునుడు తన జీవితంలో సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు ఎలాగైతే వెళ్ళాడో మనం కూడా సందిగ్ధ స్థితిలో భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే మనకు అది మంచిది. నెక్స్ట్ 2.8 నా ఇంద్రియాలను వాడిపోయేలా తిప్పి తొలిచేస్తున్న ఈ తీవ్రమైన దుఃఖాన్ని నాలో నుండి తొలగించగల మార్గం నాకు కనిపించడం లేదు.
నేను భూమిపై శత్రువు లేని సంపదతో నిండిన రాజ్యాన్ని పొందిన లేదా దేవతల ఆధిపత్యాన్ని సాధించిన అయినా కూడా ఈ దుఃఖం తొలగిపోవడం లేదు అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు బాగా బేసికల్గా ఇంకా దాన్ని ఎలాబరేట్ చేస్తున్నాడు. ఎవరు? అర్జునుడు ఏం చెప్తున్నాడు? నాకు ఈ కరెక్ట్ ఏదో అర్థం కావట్లేదు, చాలా సందిగ్ధ స్థితిలో వెళ్ళిపోతున్నా, నన్ను ఎవరు హెల్ప్ చేయలేరు, నాకు ఒక శాస్త్రం కానీ శస్త్రం కానీ రెండు హెల్ప్ చేయలేవు, నా ఓన్లీ నువ్వే హెల్ప్ చేయగలవు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఆ స్థితిలో కృష్ణుడు అన్నాడంట, అరే నాకెందుకు, నా శిష్యరికం ఎందుకు చేస్తున్నావు నువ్వు, వ్యాసదేవుడు ఉన్నాడు కదా, వ్యాసదేవుడి దగ్గర గో అన్నాడంట. చూడండి, అంత గొప్ప స్వయం భగవంతుడే తను గురువు కాదు అని ఒప్పుకుంటున్నాడు. కానీ ఇప్పటి గురువులు ఎలా ఉన్నాయి, నువ్వు గురువు అనగానే వాడు పొంగిపోయి గాల్లో ఎగిరిపోయి మొత్తం కాళ్ళకు అభిషేకాలు చేపించేసుకుంటున్నారు ఈ ప్రస్తుత కాలం. మిమ్మల్ని ఎవరైనా గురువు అన్నారంటే మీరు వెంటనే శ్రీల ప్రభుపాదికి చేయని చెప్పడము, లేకపోతే నాకంత సీన్ లేదు అనుకోవడము. అట్లీస్ట్ కొన్నిసార్లు ఏం చెప్పలేని స్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు గురువు అంటాడు, మీరు అంత నాకు అంత లేదని, లేదు మీరే అంటారు నాకు అంత లేదు, మీరే నాకు అంత యాక్షన్ చేయకుండా ఒక్కోసారి సైలెంట్గా ఉంటాను, అందుకే ఒక్కోసారి సైలెంట్గా ఉంటాను అట్లా అని చెప్పేసి వెంటనే మీరు గురువు, ఇది కామన్గా జరుగుతుంది. మీరు తినండి, ఒక ప్లేట్ ఉంటుంది, మాతాజీ మాతయ్య మీరు తినండి పర్లేదు, లేదు మాతయ్య మీరు తినండి. మొన్న ఇట్లనే ఎవరు కొట్టుకుంటే మీ ఇద్దరు నాకు ఇవ్వండి, నేను ప్లేట్ తీసుకుని వచ్చి తిన్నాను. అంత చేయాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకళ్ళు తింటే నెక్స్ట్ ఇంకో ప్లేట్ ఇంకొకరు తీసుకోవచ్చు. సో మనం కూడా అలాగే గురువు కూడా ఎప్పుడు నేను గురువును అని ఒప్పుకోవద్దు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది వాళ్ళ పాదాలకు అభిషేకాలు చేయించుకోవడము, కడుపు కడిగించుకోవడం ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. తప్పులేదు, కానీ అది చేసేటప్పుడు ఖచ్చితంగా మన గురువును తలుచుకోవాలి. నేను దీనికి అర్హుణ్ణి కాదు అనేది అనుకోవాలి. అలాగే కృష్ణుడు కూడా వ్యాసదేవుడు ఉన్నాడు కదా, వ్యాసదేవుడిని అంగీకరించవచ్చు కదా అంటే అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, నా గురించి మీకెక్కువ తెలుసు, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్తున్నా. అందుకే మనం కూడా ఖచ్చితంగా ఒక గురువుని స్వీకరించాలి, ఒక అర్హుడైన గురువుని ఖచ్చితంగా మనం స్వీకరించాలి. 9th సంజయ్ చెప్తున్నాడు ఏమని, శత్రువులను జయించగల అర్జునుడు ఆ విధంగా ఋషికేశుడైన శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ గోవిందా నేను యుద్ధం చేయను అని చెప్పి ఆ పైన మౌనంగా నిలిచాడు. చెప్పేసాడు, కన్క్లూజన్ ఇచ్చేసాడు ఏమని, నేనైతే చెయ్య కృష్ణ, నేను నీకు శిష్యరికం చేసుకుంటున్నా, నాకు ఏది మంచిది మీరు చెప్పండి, నేను మీకు డిసైపుల్ అయిపోతున్నా అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ 10th శ్లోకం. ఓ భారత, ఆ సమయమున శ్రీకృష్ణుడు చిరునవ్వుతో రెండు సైన్యాల మధ్యలో దుఃఖంలో మిగిలిపోయిన అర్జునితో ఈ విధంగా పలికెను. లాస్ట్కి ఏమంటున్నారు ఇక్కడ, ఈ కన్ఫ్యూజ్ అయిపోయిన అర్జునుడు అలా అయ్యేసరికి రెండు సైన్యాల మధ్య అర్జునుడికి భగవద్గీత బోధించడం స్టార్ట్ చేశాడు. ఇది ఇక్కడ నుంచి భగవద్గీత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు ఓన్లీ కాంటెక్స్ట్, ప్రీ కాంటెక్స్ట్ అంటారు అంతేనా. ఇక్కడ నుంచి యాక్చువల్గా భగవద్గీత స్టార్ట్ అవుతుంది. సో రేపటి నుంచి మనం నిజమైన భగవద్గీత నేర్చుకుందాం. 2.11 నుంచి, అక్కడి నుంచి మనకు ఆత్మ జ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ క్లాస్ హోంవర్క్ వచ్చేసరికి కార్పణ్య దోషో పహత స్వభావ పృష్యామి త్వాంధర్మ సమూఢ చేత యశ్రేయస్య నిశ్చితాం బ్రూహితన్మే శిష్యస్తే అంశాది తాం మాం త్వాం ప్రపన్నం. సో ఇది అందరూ ఖచ్చితంగా మెమరైజ్ చేసుకోండి. మీరు ఏ రోజుది ఆ రోజు శ్లోకం కనుక మెమరైజ్ చేసుకోవాలంటే ఈజీ అయిపోతుంది. వారంలో ఒక్క శ్లోకం కష్టమా అండి? కష్టంగా. సో ఎప్పటికప్పుడు నేర్చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హరే కృష్ణ.